మత్తయి సువార్త 16వ అధ్యాయం. Verse 18, 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. Matthew's Gospel chapter 16 verse 18. మరి తెలుగులో ఒకళ్ళు, ఇంగ్లీష్లో ఒకళ్ళు చదువుదాం. చదవండి తెలుగులో ఎవరైనా తెలిసినట్టు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరమని నేను నీతో చెప్పుచున్నాను. Is anyone is able to read in English? You have English Bible? And I say also unto thee that thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. Amen. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను, తేటగాను, స్పష్టముగాను అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నారు. వచ్చేసి అందరం కూర్చుందాం. 2 Peter, 2వ పేతురుని ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. 2వ పేతురు chapter 1 from verse 1. From verse 5. And beside this, giving all diligence, add to your faith virtue, and to virtue knowledge, and to knowledge temperance, and to temperance patience, and to patience godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness charity. For if these things be in you and above, they make you that ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. Till 11. But he that lacketh these things is blind, and cannot see afar off, and hath forgotten that he was purged from his old sins. Wherefore, the rather, brethren, give diligence to make your calling and election sure. For if ye do these things, ye shall never fall. For so an increase shall be bestowed on you. హల్లెలూయా. చూద్దామండి. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫరులైనను కాకుండా చేయు. ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తోటిల్లరు. 11th verse. అలాగున మన ప్రభువైన రక్షకుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చదివినవన్నీ ఇక్కడ చాలా చదవాల్సి ఉన్నది. ఇంతవరకు నేను ఇక్కడ ఆపుతా ఉన్నాను. మరి ప్రభు చిత్తమైతే ఉదయకాలం చిన్న అంశం మాట్లాడాలని నాకు ప్రేరేపణ కలిగి ఉన్నాను. స్టే ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ఆన్ యువర్ ఓన్. స్టే ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ఆన్ యువర్ ఓన్. ఏంటని అర్థము? దేవుడు వేసిన పునాది మీద, లేదంటే దేవుడు అనే పునాది మీద, లేదంటే దేవుడు వేసిన పునాది మీద మీరు నిలబడి ఉండండి, అంతేగాని మీ సొంత పునాది మీద కాదు. దేవుడు వేసిన పునాది మీద నిలబడాలి కానీ సొంత పునాది మీద కాదు, మన సొంత పునాది మీద కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు మనకి కృపనిచ్చాడంటే మన కృప అంటున్నాం. ఇప్పుడు దాకా మన కృప గురించి పాట కూడా పాడున్నాం, మంచిదండి. అయితే యేసుక్రీస్తు లోపలికి నువ్వు రావాలి అంటే ఆయన నీకు ఒక మార్గం ఏర్పరచాలి. ఇస్ రైట్? అవునా? ఎవరు ఏర్పరచాలి మార్గం? నేను అంటున్నాను, దేవుడు మనకి మార్గం ఎప్పుడు ఏర్పరిచాడు? జగత్తుకి పునాది ఇవ్వడానికి కన్నా ముందుగా. ఈరోజు మన అంశం ఏంటి?
దేవుడు వేసిన పునాది మీద నిలబడాలి కానీ మన సొంత పునాది మీద కాదు. సో ఎవరైతే దేవుడు యొక్క ఏర్పాట్లో ఉన్నారో, జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగా దేవుళ్ళో ఉన్నారో, వాళ్ళు దేవుడు యొక్క పునాదిలో ఉంటారు. దేవుడు యొక్క పునాది అంటే ఏంటంటే, దేవుడు ఎవరైనా పిలిచినా, గమనించండి, చాలా మంది అనుకుంటారు పిలవటం అంటే పాస్టర్ గారిగా పిలవటము, లేదంటే సువార్థికుడిగా పిలవటము, 5 రకాల పరిచయంలో ఒకటిగా పిలవటం అనుకుంటారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, దేవుడు విశ్వాసిని కూడా పిలుస్తాడు. దేవుడు విశ్వాసిని కూడా పిలుస్తాడు. ఈవెన్ గాడ్ కాల్స్ ఎ బిలీవర్. బిలీవర్ ఆల్సో ఇస్ ఎ కాలింగ్. ఇట్స్ నథింగ్ బట్ ఎ కాలింగ్. ఒక విశ్వాసిగా మనము స్థిరముగా కొనసాగాలంటే దేవుడు ఒక కృప ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఏ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించాలంటే ఆయన కృప ఉంటుంది. ఈ కాలం ప్రభుత్వం అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజము పొందటం అంటే అది ప్రత్యక్షత అన్నాడు. ఈ రోజు మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందున్నాం. ఏంటి దాని అర్థము? ప్రత్యక్షతను పొందుకున్నాము. ప్రత్యక్షతకి దగ్గరికి ఎలా వస్తుంది? దేవుడు ఆలోచన ముందుగా నీవు ఉంటేనే నీ దగ్గరికి ప్రత్యక్షత వస్తుంది. దేవుడు ఒక ఆలోచనలో నువ్వు ముందుగా ఉండమంటే, ఆయన ఎవరైతే ఆయన ఒక ఆలోచనలో ఉన్నారో, ఎవరైతే ఏర్పరచబడే వారు ఉన్నారో వారికి ఆయన కృపనిచ్చున్నారు. సో కృప లేకుండా ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేకుండా మనం దాన్ని పొందుకోలేము. మనం దాన్ని పొందుకున్నామంటే ప్రత్యక్షత ఉండాలి, దాని రకాల కృప ఉండాలి. జగత్తుకి పునాది వేయడానికన్నా ముందుగానే ఆయన ఒక ఆలోచనలో మనం ఉండాలి. ప్రజలో ఇవేది లేకుండా నేను దేవుళ్ళలోకి వచ్చేసాను అంటే మనకి సరిపోదండి. కాబట్టి గమనించండి, ఈరోజు పునాది అంటే నేను సొంతంగా కట్టుకున్నదా? ఎవరిదండి? దేవుడిదే ఉన్నది. ఇప్పుడు గమనించండి, మనం బైబిల్లో ఒక మాట అంటున్నాం జనరల్గా అయితే ఈ వర్తమానందరికీ నోటికి వచ్చిన మాట. అపోస్తలులను ప్రవక్తలను వేయబడిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. సో వీ హ్యావ్ ఎ ఫౌండేషన్. మనకి ఒక పునాది ఉంది. అది ఎవరు వేసిన పునాది? అపోస్తలులు, ప్రవక్తలు. సరే, ప్రవక్తల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అపోస్తల దగ్గరికి వద్దాం. ఇప్పుడు అపోస్తలని వాళ్ళు వేసిన పునాది మీద మనం కట్టబడాలంటే అపోస్తలకు ఒక పునాది కావాలి. రైట్? ఆమేన్. గమనించండి, ఇప్పుడు మనం ఇక్కడ కట్టబోతున్నాం, తర్వాత పునాది వేస్తాం. ఈ పునాది వేసిన తర్వాత ఈ పునాది మీద పైన కడతాం. ఆ తర్వాత మళ్ళీ అంతస్తు వేయాలనుకుంటే మళ్ళీ పునాది అక్కర్లా, ఇదే పునాది మీద మళ్ళా కడతాం. ఇప్పుడు అపోస్తల పునాది వేరు కాదు, ప్రవక్తల పునాది వేరు కాదు. అపోస్తలను ప్రవక్తలను వేసిన ఒకే పునాది మీద మనం కట్టబడ్డాం. రోజులో ఆ ఒక పునాది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు అంటే ఇక్కడ ప్రత్యక్షత ఇచ్చువాడు ఆయనే, కట్టువాడు ఆయనే, ఆ పునాది ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పునాదిలో ఆ కార్నర్ స్టోన్ ఎవరు? ఆ పునాదిలో మూలరాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏంటంటే తెలుసా, పేతురుతో మాట్లాడతాడు. ఇదిగో పేతురు, నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును. ఏ బండ మీద? ప్రత్యక్షత అనే బండ మీద. ఆ బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండ ఎవరు? మూలరాయి ఉన్నది. ఆ బండ ఎవరు? ప్రధాన మూలరాయి ఉన్నది. ఇప్పుడు మనం దేని మీద కట్టబడ్డాము? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఈ పునాది మొత్తం అపోస్తలులు ప్రవక్తలు అయితే ఆ మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేకుండా ఏది లేదు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు అపోస్తలులు ప్రవక్తలు దేని మీద ఆనుకుని ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు మీద. ఇప్పుడు మనం దేని మీద అనుకున్నాము? ప్రవక్త మీద, అపోస్తలుల మీద కాదండి. అయితే వాళ్ళందరూ దానిలో రాళ్ళై ఉన్నారు. ఇప్పుడు మనం దాని మీద కట్టబడుతున్నాం అంటే కొత్త ఫౌండేషన్ లేదు. దేర్ ఈస్ నో అదర్ ఫౌండేషన్. వీఆర్ ఇన్ ది సేమ్ ఫౌండేషన్. వేరే పునాది లేదు, కానీ మనమందరం ఇప్పుడు ఒకటే పునాదిలో ఉన్నాం. ఆ పునాది ఎవరు వేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్నారు. ప్రజలో గమనిద్దాం, చూడండి. మీకు ఈరోజు కొన్ని పునాదుల్ని, లేకపోతే దేవుని చిత్తం అయితే కొన్ని ప్రత్యక్షతలు మీకు తీసుకుందామని అనుకుంటున్నా. ప్రభు చిత్తం అయితే రెవల్యూషన్ టు వాటర్ మొట్టమొదటి పునాది. దేవుడు ఎక్కడ పునాది వేశాడంటే నీటిలో ఆయన పునాది వేశాడు. అనమాట భాస్కర్, అసలు నీటిలో పునాది నిలబడదు కదా. మీరు ఎప్పుడన్నా తమిళనాడు చివర పాండిచ్చేరి దాటిన తర్వాత కొన్ని ఏరియాలు వస్తున్నప్పుడు సముద్రం మీద వంతెన ఉంటుంది. ఒక 12 కిలోమీటర్స్, 7 to 12 కిలోమీటర్స్ సముద్రం మీద వంతెన ఉంటుంది. సముద్రం పాయి ఇటు పక్కన ఉంటుంది, అటు పక్కన సముద్రం ఉంటుంది, మధ్యలో వంతెన ఇలాగెళ్తుంది. అక్కడ కట్టేటప్పుడు ఎవరన్నా ఏమనుకున్నారంటే అసలు ఈ నీటి మీద ఎలా కడుతున్నారు, దీన్ని ఎలా నిలబడుతుంది అనుకున్నారు. అసలు అంతేందుకు మనకు బాగా పరిచయం ఉన్నది. గుంటూరు నుంచి విజయవాడలో ఎలాగెళ్తారు? ఇటైతే బ్యారేజీ, అటైతే వారధి, ఏదో ఒకటి దాటాల్సిందే. అది ఎలా కట్టారు? నీటి మీద కట్టారు, అవునా? అయితే నీటిలో కింద వరకు పునాది వేశారు దాన్ని.
అయితే ఈరోజు నేను చెప్పే పునాది ఎలాంటి పునాది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టిన పునాది. ఈ పునాది ఎలా ఉంటుందంటే కంటికి కనబడదు కానీ అక్కడ ఉంటుంది. నేను దాని గురించి ఏమంటానంటే అపోస్తలుని దేవుడు పిలిచినప్పుడు అపోస్తలు పునాది అయ్యాలి. అపోస్తలు పునాది అయ్యాలంటే ముందు అపోస్తలు పునాది కాదు. అర్థమవుతుంది? చూడండి, మనం దేవుడు కాదు, దేవుళ్ళో మనం ఉన్నాం. మనం చిన్న దేవుడు అయి ఉన్నాం. అయితే దేవుడు మనం కాదు. ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలు పునాది అయ్యాలంటే వీళ్ళకి పునాది కావాలి. అయితే దేవుడు పునాది అయ్యాలంటే దేవుడికి కావాలా పునాది? అవసరం లేదు. ఈ దేవుడు భూమిని సృష్టించడం ఆయన ఎక్కడ ఉన్నాడు? భూమిలో లేడు. భూమి బయట ఉండి ఆయన భూమిని సృష్టించాలి, రైట్? అలాగే ఆకాశం సృష్టించాలి, సూర్యుని సృష్టించాలి. ఇవన్నీ ఆయన చూస్తూ ఉండగా చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు మొత్తం జరుగుతూ ఉంది. అయితే ఆయనకి పునాది అవసరం లేదు, ఎందుకంటే ఆయనే పునాది అయింది. అయితే అపోస్తలులకి పునాది కావాలి, ఎందుకంటే ఆ పునాది ఎవరు ఇవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వాలి. ఆయనే పునాది అయి ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అందరి గురించి మనం మాట్లాడుకుంటది కానీ కొద్దిమంది గురించి, ఒకరిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. అపోస్తలుల్లో మీరు ఎవరైనా పేరు చెప్పండి అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చే పేరు ఎవరిది? ఎవరి పేరు గుర్తొస్తుంది? అపోస్తలుల పేరు చెప్పడం అనగానే ఫస్ట్ వచ్చే పేరు పేతురు పేరు గుర్తొస్తుంది. ఫస్ట్ వచ్చే పేరు. ఎందుకని పేతురు పేరు గుర్తొస్తుంది? అపోస్తలుల్లో దేవుడు మొట్టమొదటిగా పిలిచింది పేతురుని. అయితే మొట్టమొదటిగా తప్పిపోయింది కూడా పేతురే. ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేస్తుంది కూడా పేతురే. బైబిల్ గారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, బైబిల్ జాగ్రత్తగా మీరు చదివినట్లయితే పేతురు ప్రతి చోట పొరపాటు చేస్తూనే ఉన్నాడు. తొందర ఎక్కువ, నిర్ణయాలు తప్పు నిర్ణయాలు. అయినా కానీ ఏం చేశాడంటే దేవుడు ఒక కృప చేత కాపాడబడ్డాడు. విన్నారా? దేవుడు వదిలేలా, తప్పు చేశాడు కదా అని చెప్పి దేవుడు ఇచ్చలేలా, అవకాశం ఇచ్చాడు. ఎందుకని ఇలాగంటానంటే నేను అవకాశం ఇచ్చాడని, దేవుళ్ళో నిజంగా మనం ఉన్నట్లయితే, జగత్తుకి పునాది కన్నా ముందుగానే మనం దేవుడు యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే, ఇఫ్ we were in the predestination, then there will be a grace for you. నువ్వు జగత్తుకి పునాది వేయబడడానికన్నా ముందుగా ఆయనలో ఉన్నట్లయితే ఆయన యొక్క కృప నీతో పాటుగా ఉంటుంది. ఇస్ దట్ రైట్? ఆమేన్. ఎందుకంటే నీకు ఇవ్వబడిన కృపని వేరొకడు దొంగతనం చేయగలరా? మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇంకొకడు దొంగతనం చేయలేడు. నీకు ఇచ్చిన దీవెనని ఇంకొకటి దొంగతనం చేయలేడు. నీకు ఇవ్వబడిన వాగ్దానమును ఇంకొకటి దొంగతనం చేయలేడు. అలాగే నీకు ఇవ్వబడిన కృపను కూడా ఎవడు దొంగతనం చేయలేడు. హల్లెలూయా. ఎలాగ దొంగతనం చేయలేడంటే అది ఆయన యొక్క ఆలోచనలో ఎవరికైతే ఆయన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో వారికి మాత్రం ఇస్తాడు. ఆమేన్. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. బెతెస్దా కొల దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్ చెప్తా ఉన్నది, అక్కడ అనేక మంది గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, కాళ్ళు చేతులు పడి చచ్చిపోయిన వాళ్ళు, ఓచకాలు చేతులు కలిగిన వాళ్ళు, నడుము పడిపోయిన వాళ్ళు, కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు. అయితే ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? ఒక్కడే. ఎలాగంటారు? మిగిలిన ఎందుకు పొందుకోవాలా? బెతెస్దా చేయించి హౌస్ ఆఫ్ గ్రేస్, కృపానిలయం అంటాం. మరి కృప ఎంతమంది పొందుకున్నారు? ఉన్నదేమో ప్రవక్త నాకు 1,00,000 మంది ఉన్నారు అన్నాడు. అయితే పొందుకున్నంత మంది ఒక్కళ్ళే. అంటే దేవుడు యొక్క ఆలోచనలో ఎవరికైతే ఇవ్వాలని తలంచాడో ఆయన వాళ్ళకే ఇచ్చాడండి. గమనించండి, దేవుడు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నువ్వు బయటికి రావడానికన్నా ముందుగానే, లేకపోతే తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రావడానికన్నా ముందుగానే ఆయన యొక్క కృపలో నువ్వు ఉంటావు. నువ్వు బయటకు వచ్చే కృప రాకము కాదండి, రాకముందే నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నావు. ఎలాగంటారా? యాకోబుని ప్రేమించింది, ఏశావుని ద్వేషించింది. వాళ్ళు పుట్టారా, పెరిగారా, పాపం చేశారా? ఇంకా ఏమి చేయలేదండి. అంటే దేవుడు యొక్క కృప నీతో పాటు ఎప్పుడు వస్తున్నది? నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకముందుగా వస్తున్నావు. ఇంకా తల్లి రెబెకా గర్భంలో ఇద్దరున్నారండి. వాళ్ళు ఇంకా బయటికి రాలా. వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. వాళ్ళు మగ పిల్లలు కొడతారో ఆడపిల్లలు కొడతారో తెలియదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఏశావుని ప్రేమించింది, ఏశావుని ద్వేషించింది, యాకోబుని ప్రేమించింది. అంటే నీకు పేరు పెట్టాలన్నా దేవుడు ముందుగా నిర్ణయించాలి. నీ కృప పాలన దేవుడిగా ముందుగా నిర్ణయించాలా. నువ్వు దేవుళ్ళలోకి రావాలా వద్దా ముందుగా ఆయన నిర్ణయించాలి. ఇప్పుడు మనం చేసిన దేవుడి దగ్గర గమనించండి. అందుకని ప్రవక్తకు మాట్లాడతాడు, నువ్వు దేవుడిని ఎన్నుకోలేదు కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరెవరు ఎన్నుకున్నారు? ఏ రాయితో ఇల్లు కట్టాలో ఆ యొక్క మేస్త్రి ఎన్నుకుంటాడండి.
బిల్డర్ విల్ చూస్ ద రాక్ బట్ ఎ రాక్ కెనాట్ చూస్ ఎ బిల్డర్. ఆ రాయి ఆ యొక్క మేస్త్రి ఎన్నుకోలేదండి. ఆ మేస్త్రి ఇదిగో ఈ ఇల్లు కట్టాలంటే నీకు ఏ రాయి కావాలని చెప్పాలి, అతను దాన్ని పట్టుకోవాలి, అతను అక్కడ పెట్టాలా దాన్ని కట్టాలి. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పేతురు ఎవరంటే దేవుడి చేతిలో ఒక రాయి అయి ఉన్నాడు. రైట్? ఇప్పుడు పేతురు దేవుడు ఎన్నుకున్నాడా, దేవుడు పేతురు ఎన్నుకున్నాడా? మనల్ని ఎవరు ఎన్నుకున్నారు? మనం ఎన్నుకోవాలి దేవుణ్ణి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ రోజు మనకి ఆ తేడాగా తెలిసిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మన పునాది ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు పునాది. అయితే పునాది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నేను పునాది మీద ఉన్నాను, ప్రభు యేసుక్రీస్తు పునాది మీద ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు పునాది మీదగా నేను ఉన్నట్లయితే నా యొక్క జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఆ పునాది మీద చక్కగా కట్టబడిన గోడలాగా ఉంటుంది. నా గోడ ఒక్కటే గల ఉండదు. మనం వస్తాం చూడండి లోపలికి, ఇటు పక్కన గోడ చూస్తే ఎడ చేతి పక్కన గోడ ఎలా ఉండదు చూసారు? వచ్చినప్పుడు మీరు ఇలా వంగిపోయి ఇప్పుడు మన స్థలంలోకి వచ్చి ఇలా ఉంటుంది. అది కరెక్ట్గా లెక్కేస్తే 6 అంగుళాలు ఇటు పక్క జరిగింది, 5 నుంచి 6 అంగుళాలు. ఏమైంది ఇప్పుడు? ఏంటి అర్థం? పునాది పునాది సరిగ్గా ఉన్నప్పటికీ గోడ సరిగ్గా లేకపోవచ్చు. గోడలో బలం లేదు. వెరీ గుడ్. గోడలో ఏం లేదు తెలుసా? బలం లేదు. ప్రవక్త అంటాడు ఇటుకి మధ్యలో ఉండే ఆ సిమెంట్ ని సిమెంట్ ఆఫ్ లవ్ అన్నాడు. ఏంటంటే సిమెంట్ ఆఫ్ లవ్. కుటుంబం ఎందుకు ఇడిపోదు తెలుసా మీకు? చెప్పగలరా? వినకూడదు నాకు ఎందుకు. ఏంటి ప్రేమ అంటే? పాశ్చాత్య దేశాల్లో ఐసాక్ వెస్టర్న్ కంట్రీస్ whenever they wake up they see husband says wife and wife says husband, and you know what they will say? They will say I love you. మరి ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయి? రోజు ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు కదా. పొద్దురు కనబడగా ఒకసారి ఐ లవ్ యూ, మధ్యాహ్నం టిఫిన్ చేసే భోజనం చేసేటప్పుడు ఒకసారి ఐ లవ్ యూ, సాయంత్రం పడుకునేటప్పుడు ఐ లవ్ యూ. మరి ఎందుకు పోతున్నాయి? చాలా మంది అనుకుంటారు ఈ జబ్బు అందరికీ ఉందిలేండి. ఇంకా వాట్సాప్లో కూడా జబ్బు ఉంటుంది, పొద్దున్న లేవగా అది కనిపించాలి, దానికోసం ఏడు చెవులు కొడుతారు. సరే, ప్రవక్త అంటే దాని గురించి మాట్లాడతా అని ఒక మాట అంటాడు, అది అసలు ప్రేమే కాదన్నాడు. అంటే దాన్ని ఏమంటాం? లెటర్లు రాయటాలు, మెసేజ్లు పెట్టడాలు, ఉదయం లేవగానే ఐ లవ్ యూ చెప్పడాలు, దాని ఏమో ఫ్లవర్స్ గిఫ్ట్లు పంపిస్తాలు, ఇవన్నీ ప్రేమలు కాదట. ఏంటి ప్రేమ? అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్ ఈజ్ ద లవ్. ఫర్గివింగ్ ఈజ్ ద లవ్. ఏంటంటే ప్రేమ అంటే క్షమించడము ప్రేమ ఉన్నది. ఈ క్షమాపణ లేనప్పుడు ఆ పదం వాడే హక్కు నీకు లేదంట. నేను యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు యూజ్ ద వర్డ్ లవ్. నువ్వు నాకు ఐలేవి చెప్పలేదు, నీతో మాట్లాడు అంటాడు ఒకటి. నీకు కాబట్టి నీకు ఐలేవి చెప్పలేదు కాబట్టి నీకు భోజనం అడనంటే నీకు ఏంటిది? అది ఎప్పుడు రావాలి తెలుసా? అడుక్కొని చెప్పించుకుంది కాదండి ప్రేమ అంటే, లోపల నుంచి తన్నుకొని వచ్చేది ప్రేమ. ఆ తేడా తెలియాలి. ఈరోజు గతంలో ఒకసారి చెప్పాను, వాడు ఏం చేస్తే కోడి రక్తం తీసుకుని వస్తాడు, ఆ రక్తం వాడు కోడి రక్తం తీసుకొచ్చి ఎక్కడో కొట్లో పేపర్ కొంటాడు, వీడికి పోయి మళ్ళీ రక్తం చూస్తే కళ్ళు కింద పడతాడు. పక్కన ఇంకో ఫ్రెండ్ వచ్చి ఆ కోడి రక్తం తెచ్చి రాయాలి. ఇక్కడ లేడు రాసావు తెలుసా? ఇది నా రక్తంతో రాశానంట. నువ్వు చదవకపోతే నువ్వు రాకపోతే చచ్చిపోతానంటాడు. అదే పోయింది చీ అన్న తర్వాత ఇదేంటిది? ఇదే ప్రేమ ఇది? చెప్పండి, వినపట్లేదా? ఎందుకు అసలు ఆ స్త్రీని ఎందుకు వద్దంటుంది? మొన్న ఇక్కడ చూసాడు, ఈ అమ్మాయి వాడిని ప్రేమించలేదని వాడు వచ్చి ఈ అమ్మాయిని పొందుకొని చెప్పాడు. పిలిచి మాట్లాడడానికి అమ్మాయిని పిలిచి పొందుకొని చెప్పాడు. ప్రేమ ఎదురు చంపుతుందా? వాడు చేసే వాడి దగ్గర క్రూరత్వానికి వాడు పెట్టుకున్న పేరు ప్రేమ. ఈ రోజుకి ప్రేమకి క్రూరత్వానికి తేడా తెలియట్లేదండి. ఈరోజు ప్రేమ అంటే ఏంటంటే బానిసలా ఉండాలి, అది ప్రేమ. ఇదిగో నేను చెప్పినట్టుగా ఉంటేనే, నేను చెప్పినట్టుగా చేస్తేనే, ఇదే ప్రేమ. అసలు నేను చెప్పినట్టుగా కాదండి, నేను ఏమీ చెప్పకుండా నేనేంటో తెలుసుకోవడం ప్రేమ.
అసలు నేనేం చెప్పను నా గురించి, అది నీకు తెలిసే అది ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ మనం కలిగి ఉన్నామా లేదా? నాకు తెలిసిన ప్రపంచంలో ఈరోజు 100కి 90 మంది నిజమైన ప్రేమ కోసం ఏడుస్తున్నారు. దాంట్లో విషయం చెప్పనా, 100కి 90 మందికి అసలు ప్రేమ అంటే కూడా తెలియదు. అయితే నేను అంటున్నాను, నువ్వు నిజంగా యేసుక్రీస్తుని ఆయన వాక్యం కానీ చదివితే ఆయన ప్రేమ అంటే నీకు తెలుసు. మనది ఇక్కడ ఎంతకమండి ప్రేమ, లోకం ఎదుగుతూ ఉంటాం. ప్రేమ లేని చోట కాదండి, ప్రేమ కుమ్మరించిన చోట వెతకాలి. నీ కోసము ధారలు కాచి, నీ నడకుండా నీ నిమిత్తం ప్రేమించి, నీ నిమిత్తం రక్తం మొత్తం కాచి మరణించిన వ్యక్తిని మనం మర్చిపోతున్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రేమ గురించి మనకు తెలిస్తే మన ప్రపంచం ఉదాహరణ పుచ్చుకుంటావా? పుట్టుకోమండి. ఈరోజు మన సమస్య అదే. నిజంగా ఎక్కడ ప్రేమ ఉన్నదంటే అది అక్కడ ఉన్నది ప్రేమ. ఆ ప్రేమ లేక చూడండి కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లోనే ఉంటారు, మాట్లాడడం మనుషులు. శ్మశానంలో సమాధులు కూడా ఉంటాయి పక్కపక్కనే. భార్య చనిపోయిందండి, సమాధి కట్టారు. భర్త చనిపోయాడండి, సమాధి కట్టారంటే పక్కపక్కనే ఉండే. అది చచ్చాక కూడా మాట్లాడుకో. బతికినప్పుడు ఎలా మాట్లాడుకోవాలి, ఇప్పుడు చచ్చాక కూడా మాట్లాడుకో. కానీ పక్కనే కడతాం. మనకి వాళ్ళ మీద ప్రేమ ఉందని మన పక్కన సమాధులు కట్టాం. ఏం ఉపయోగం? ఒక మాట చెప్తాడు తెలుసా మీకు, చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఒక రోజా పువ్వు పెట్టే బదులు వాడు బతికుండగా వీలో పువ్వు ఇచ్చావా అని అడుగుతాం. ఏంటి అర్థం? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే బతికుండగా మనం మనుషులు ప్రేమించాం. ఎప్పుడు ప్రేమిస్తామండి? చచ్చిపోయిన తర్వాత వాడు చేస్తే గుర్తు తెచ్చుకొని మరీ అడుగుతాం. బతుకున్నప్పుడు లెక్క చేసామా, ప్రేమించామా? వాళ్ళు ఏడ్చుంటారు చాలాసారి దగ్గరికి వచ్చి, బతిలో ఉంటారు ఇది చాలాసారి దగ్గరికి వచ్చి, మనం గుర్తు పెట్టుకున్నామా? లేదండి. ఇదే అన్నాడు ప్రవక్త, సిమెంట్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ ఉంటే అన్ని సరిగ్గుంటాయి. ప్రేమ సమస్తము సరిచి, ప్రేమ సమస్తము కప్పువేయను. నిజమైన ప్రేమ, ద రియల్ లవ్ కరెక్ట్స్ యూ. నిజమైన ప్రేమ ఏం చేస్తుందండి? సరి చేస్తుంది. సరి చేయకుండా నువ్వు ఏం చేసినా కానీ అబ్బా భలే చేసావంటే అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు, అది క్రూరత్వం. అతి ప్రేమ కాదండి. నేను ఎప్పుడు చెప్తా, అతి ప్రేమ కాదు. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఏం నేర్పిస్తారు తెలుసా? పెద్ద పిల్లలు చూపించి అంతా అని చెప్పురా, చెప్పలేదా? ఏం చెప్పాలా? పెద్దోళ్ళని చూసి ఇదిగో తంతాలని చెప్పు అని చెప్పి వేలు చూపించమంటారు. వాడు పెద్దగా ఏం చేస్తారు తెలుసా? మనల్ని అంటాడు. వాడికి ఎక్కడ పడింది పునాది? అదే మనం మాట్లాడతాం ఈరోజు దాని గురించి. పునాది ఎక్కడ పడింది? అదే పునాది చిన్నప్పుడు వాక్యంలో పడితే నీ తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, నీ తల్లిదండ్రులు సన్మానించాలి అనే పునాదిలో వాడు పడితే పెద్దగా ఏం చేస్తాడు? తంతాడా? ఏం చేస్తాడు? వాడు ప్రేమించేవాడిగా ఉంటాడండి. ఈరోజు అదే అంటారా, మన నిజమైన ప్రేమ అనేది దొరకని కారణం చేత అబద్ధమైన ప్రేమని నిజమైన ప్రేమ అనుకుంటున్నాం. చూడండి, పుస్తకాల్లో చదివితే ప్రేమ రాదు, సినిమాలు చూస్తే ప్రేమలు రావు, పక్కన వాళ్ళు చూస్తే ప్రేమలు రావు. ప్రేమ అనేది హృదయంలోంచి రావాలి. అది దేవుడిచ్చిందై ఉండాలి. అది వాక్యానుసారంగా ఉంటే అది ప్రేమ. అది ఈరోజు వర్తమానం తరచుగా చెప్పే మాట, నీకు కనిపించే తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోయినప్పుడు కనపడని దేవుడిని నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? చేయగలవా? నిజమేనా? మనం ఒకవేళ మన నోరు తెరిచామంటే ఎవరి గురించి మంచి మాట్లాడతాం మనం? ఎవరి పాపాలను క్షమించాం మనం? ఏం జరుగుతున్నది? ఇప్పుడు క్షమాపణ కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎవరైతే ప్రేమిస్తారో వారికి క్షమిస్తారు. నేను ప్రేమించానని చెప్పుకుంటూ క్షమించలేదని దాని అర్థం ఏంటంటే మన దగ్గర ప్రేమ అన్నది లేదు. ఈరోజు ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే అందరికి తెలిసే ప్రేమ కావాలి. మీరు ఎప్పుడైనా బయట దేశాల్లో చూస్తే, మనకి ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చిందండి, నాకు పోయే కాలం వచ్చింది. ఇక్కడ కూడా బయట దేశాల్లో ఎలా ఉంటుందంటే, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అందరి ముందు అడగాలి. తెలుసా మీకు ఇది? ఉన్నారు ఎక్కడన్నా? ఇదేంటి నాకు అర్థం కాదు. ఎవరెవరు పెళ్లి చేసుకుంటుంది?
అందరూ అడగటం ఆల్రెడీ భాస్కర్ పెళ్లి చేసామని అడుగుతాడు కదా నిన్ను, మళ్ళీ అడిగేది ఏమన్నది? నేను అడగకుండా పెళ్లి చేస్తాడు చెడుగా. ఇప్పుడు ఇది పెద్ద ఈవెంట్, బయట దేశాల్లో చాలా పెద్ద ఈవెంట్. వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ముందుగానే ఒక హోటల్లో, పెద్ద హోటల్లో ప్లాన్ చేసి అక్కడ ఒక దాన్ని ఏమంటారు ఫ్లోర్ వాళ్ళే బుక్ చేసి వాళ్ళిద్దరు మాత్రమే హోటల్లో దాన్ని ఏమంటారు ఆ ఒక రెస్టారెంట్ ఆ హోటల్లో ఉండేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసి ఆ టేబుల్ దగ్గర తీసుకొచ్చాక అప్పటికే వీళ్ళకి ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళు ఒక బ్యాండ్ మొత్తం డబ్బులు ఇచ్చుంటారు. వీళ్ళకి కావాల్సిన కేకులన్నీ ఆర్డర్లన్నీ మొత్తం డబ్బులు ఇచ్చుంటారు. ముందే ఒక రింగ్ తీసుకొని ఈయన వెళ్తాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఇంట్లో వచ్చి అమ్మాయిని డెకరేట్ చేసి రెడీ చేసి పంపిస్తారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఈ అబ్బాయి డెకరేట్ చేసి రెడీ చేసి ఇక్కడ పంపిస్తారు. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ప్రపోజ్ చేస్తారు. సినిమా అనుకుంటారా? వాళ్ళు అలా చెప్పనుకుంటున్నారు, అది ప్రేమ అనుకుంటున్నారు. ప్రవక్త అంటాడు ఆయన ఒకసారి ఒకరికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసే ముందు ఆయన ఎప్పుడు ఒక మాట అడుగుతాడు, నిజంగా వివాహం చేసుకోవాలి అనుకునేవాడు ఎవడన్నా కానీ ఉంటే ప్రాఫిట్ చెప్పిన దాని ప్రకారంగా అమెరికా పద్ధతి ప్రకారంగా ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు మ్యారీ ఎ గర్ల్ దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ ఓన్ హౌస్. He should have a own house. It should not from his parents. He should have his own house. అమెరికా దేశంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అబ్బాయి తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చింది కాకుండా సొంతగా ఒక ఇల్లు కొనుక్కొని ఉండాలి. ఉద్యోగం చేస్తా అతను పోషింపబడతా తన భార్యను కూడా పోషించగల స్థితిలో ఉంటే అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులకు వచ్చి ఇదిగో నాకు వివాహం చేయడం అడగాలి. ఇది క్రైస్తవ వివాహం. మనకి ఎలా ఉన్నది? ఉద్యోగాలు ఉండవు. ఇది ప్రేమలో బిజీగా ఉద్యోగాలు చేసే కాలం ఉండదు. వీళ్ళకి అతను వచ్చి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఏమంటారు? వాడిని ఒకసారి పైకి కింద చూస్తాం. ఏ కోసేవాడికి పోషించే లక్షణాలు ఉంటాయి. ఎందుకడికి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎవరిని తీసుకుపోదాం ఉంటాడు. ఇప్పుడు భాస్కర్ మధ్య తయారయ్యారండి. అమ్మాయి పెళ్లి సంబంధం కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంత ఇస్తారు కట్నం? దేనికి కట్నం? ఎంత ఇస్తారు? దేనికి అంటున్న కట్నం? అబ్బాయి మేము చదివించాము, దేనికి కట్నం కోసం చదివించాము. అబ్బాయి 50,000 సంపాదిస్తాడు. 50,000 సంపాదించాడు, కట్నం ఎందుకు? నేను చెప్పేది అర్థమవుతా మీకు? ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి? నువ్వు సొంత ఇల్లు కలిగి ఉండి నువ్వు నీ భార్యను పోషించే హక్కు కలిగి ఉంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. అయితే ఎలా జరిగింది ఈరోజు? మేము ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నామండి. మీ అమ్మాయి కట్నం కానీ ఇస్తే మేము అక్కడ ప్లాట్ కొనుక్కుంటాం. ఎందుకు నీకు పెళ్ళికి? ఎందుకు? మా అమ్మ నాకు 5వ క్లాస్ ఒక మాట చెప్పింది. ఎందుకు నాకు ఇంత ధైర్యం అంటారా? 5వ క్లాస్ మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, నువ్వు కట్నం తీసుకోవద్దురా అని చెప్పి. ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ నువ్వు కట్నంగా తీసుకుంటే నా దృష్టిలో అసలు మగోడివే కాదని చెప్పింది. అమ్ముడు పోమాగరా ఆడదానికి అని చెప్పింది. ఈ 3 మాటలు మమ్మ నాకు 5వ క్లాస్ అని చెప్పింది. ఈ రోజు నా చెవులు తిరుగుతుంది. 2004లో నా భార్య వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూర్చోబడి అడిగేది ఇదే మాటగా, ఎంత కావాలి కట్నం, ఎంత కావాలంటే ఏమవుతారు. లాస్ట్ ఇసుకుపోయి లేదు ఎంతో మంది కావాలి చెప్పాల్సిందంటే అప్పుడు ఒక మాట చెప్పాను. నా భార్య కూడా చూస్తాను ఇంటి దగ్గర నుంచి మంది అన్ని నువ్వు అన్ని సంఘంలో చెప్పేస్తా నా గురించి అన్ని అంటున్నాను. దేవుడితే నేను చేసేది లేదు. అప్పుడు వాళ్ళకి మాట్లాడిగా నాకు ఒక 70 కేజీల బంగారం కావాలి ఇస్తారా అని అడిగి వాళ్ళకి అందుకో అబ్బాయి డబ్బు కోసమే మన అమ్మాయి దగ్గరికి వచ్చారన్నారు. వాళ్ళకి అర్థం కాదు నేను బంగారం అని. అప్పుడు నా మిషన్ 70 కేజీలు బరువు ఉండేది. అందుకే 70 కేజీలు బంగారం ఇవ్వమన్నా అంతే. నేను పోషించుకుంటానో లేదో అది నాకు వదిలేయండి, నేను చేసుకుంటా. మీ దగ్గర నుంచి నాకేది పోతుంది. నేనంటున్నా అసలు ఈ రోజు ఈ తరం వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదా వాళ్ళ మీద? వాళ్ళకి ఏం పెట్టి పోషిస్తాం అమ్మాయిని అడగండి ఎవరన్నా. ఇంట్లో ఆ మూలకైనా పైన చూస్తాడు, ఈ మూలకైనా పైన చూస్తాడు. సమాధానం దొరకకపోతే ఏం చేస్తాం మనం? చిన్నపిల్లలు స్కూల్లో నుంచోబెట్టి 7 ఎక్కువ అడగండి ఏం చేస్తారు? ఆ మూలకి ఈ మూల చూడాలి పైకి, ఎందుకంటే అక్కడ ఉండదేమో కనపడదు వీళ్ళకి. అదే ప్లస్ వీళ్ళకి కూడా
ఈ రోజు ఏంటంటే మ్యారేజ్ అంటే వన్ టైం బిజినెస్ అయింది. వన్ టైం బిజినెస్. కొంతమందికి అదే పని, బళ్ళు వేసుకొని, సైకిల్ వేసుకొని, బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరి దగ్గర ఉంటుంది మంచిగా వస్తాయి, ఎవరి దగ్గరికి వెళ్తే మన జీవితం లైఫ్ వర్కౌట్ అవుతుంది. అట్లాగైపోతుంది సార్. ఇప్పుడు ఉన్నారులేండి, అటు కాదు, ఇటు కూడా ఉన్నారు. ఎవరు కాలనీలో ఎవరు ఉన్నారు, వీళ్ళు పెట్టుకుని మన లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఎవరి మీద బంగారం కట్టుకొని వీళ్ళు పెట్టుకుని సెటిల్ అయిపోవాలి. రెండు కేటగిరీలు ఉన్నాయండి. మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, దీనిలో రకంగా సెటిల్ అయిపోవాలి వాళ్ళు ఉన్నారు. అయితే ప్రవక్త అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూసింగ్ బ్రైడ్ అన్న ఒక మెసేజ్ అని చెప్తున్నాడు. ఒక వధువులు ఎంచుకున్నాడు. దాంట్లో ఒకవేళ నువ్వు అమ్మాయి అందంగా ఉందని పెళ్లి చేసుకున్నావా, నీ జీవితం అలాగే ఉంటుంది. ఆ అందం పోయిన తర్వాత ఈ జీవితం ఉండదు. డబ్బు ఉందని పెళ్లి చేసుకున్నావా, డబ్బు పోయాక ఆ జీవితం ఉండదు. అదే నువ్వు ఒక ప్రార్థన పొరలాగా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటిలో ఏం చూసి చేసుకుంటున్నావో అదే నీ యొక్క జీవితం. ఈరోజు కట్నం ఎక్కువ వస్తుంది, చాలా మంది ఉన్నారండి. కట్నం ఎక్కువ వస్తుంది, అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలా, కట్నం వస్తే చాలు చేసుకుంటాడు. చేసుకున్నాక వీడి అమ్మాయి బయటకి ఎక్కడ తీసుకుంటాడు. ఎందుకని? అందరూ అందరూ నవ్వుతారు. ఏం డబ్బులు తీసుకున్నప్పుడు నవ్వలేదా? అప్పుడు కానీ ఇప్పుడు ఎవరు నవ్వరు. నువ్వు డబ్బులు తీసుకున్నా కూడా ఈమె జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నేను మెచ్చుకునేవాళ్ళేమో. అది నేను డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు అనుకున్నావు, లేదా భార్యను బాగా చూసుకుంటాను అనుకుని అలాగే నేను మెచ్చుకుంటారేమో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? డబ్బులకేమో ఈమె, బయట తినడానికి ఇంకొక. అర్థమవుతుందా? ఎలాగైపోయారు ఈరోజు? చూడండి, అంటే నేనంటారా, వీళ్ళకి సరైన పునాది ఉండే ఎలాగవుతారా? సరైన అసలు ప్రేమకి అర్థం తెలిసి ఎలాగవుతారా? వాక్యం తెలిసి ఎలాగవుతారా? చూడండి, ఎప్పుడైనా ఒక మాట, వాక్యము తెలిస్తే నువ్వు వాక్యంతో ప్రేమలో పడు, అప్పుడు నీకు దేవుడు అర్థమవుతాడు. ప్రభుత్వం ఒక మాట్లాడాడు, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది వర్డ్ దెన్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ క్రైస్ట్, ఫాల్ ఇన్ లవ్ విత్ ది వర్డ్. నీకు దేవుడు అర్థం కావాలంటే నువ్వు ఏం చేయాలంటే వాక్యంతో ప్రేమలో పడాలి. ఆయన దేవుడు ఎవరంటే ప్రేమ అండి. వాక్యం ఏమైందంటే ప్రేమ అన్నది. నువ్వు ఇప్పుడు ఆయన దేనిలో రమ్మంటున్నాడు నిన్ను? చచ్చిపోయే మనుషులతో ప్రేమలో పడమంటలేదండి, నిరంతరమైన అమర్త్యమైన వాక్యంతో ప్రేమలో పడమంటున్నాడు. ఈరోజు అటువంటి వాక్యం మనం కలిగి ఉండాలి, అటువంటి పునాది మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆ సిమెంట్ ఆఫ్ లవ్ అనేది లేదనుకోండి, అక్కడ ఆ ఇటుక నిలబడదు, కుటుంబాలు నిలబట్టాలా, సంఘం నిలబట్టాలా. ఏంటి కారణం అంటే ఆ ప్రేమ అన్నది. ఈరోజు ఎలాగైపోయింది, నాకు సంబంధం లేదు, నా సంబంధం వెళ్ళిపోతా. ఏంటిది? మనం మాట్లాడుతున్న కొంతమంది లేచి వెళ్ళిపోతా ఉంటారు, తెలుసా మీకు? ఏంటి సంగతి? మొదటిది వాళ్ళకి అర్థం కాలేదు, రెండోది అక్కడ ప్రేమ లేదు. ప్రేమ లేనప్పుడు ఇంకేది లేదు. కాబట్టి ఈరోజు మనం ఆ పునాదిలో ఉన్నాము అని చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా ఏముండాలి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఎదుటోడు నిన్ను ఎన్నన్నా కూడా దేవుడు నిన్ను పైన ఉంచుతాడు. అవి తాత్కాలికమైనవి. నీ మీద వచ్చే నిందలు కానీ, నీ మీద పడే దెబ్బలు కానీ, ఆ సమ్మెట దెబ్బలు కానీ, ఆ నిందల దెబ్బలు కానీ, లేదంటే ఆ నీ మీద వేసే ఆ అపవాదులు కానీ, ఏదైనా కూడా అపవాదు తీసుకొచ్చే ఏ శోధనైనా కూడా అది తాత్కాలికమైనది. పర్మనెంట్ అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు పర్మనెంట్ అయ్యాడు. ఆయన ఇచ్చే కృప నీకు పర్మనెంట్ అయ్యాడు. బైబిల్ చెప్తా ఉంటే ఎబ్రిల్ రాసిన పత్రిక అనుకుంటా, బహుశా 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే, మోషే క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమమైన భాగ్యం ఎంచుకొని అన్ని వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఎవరు వచ్చారండి? మోషే క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమమైన భాగ్యం ఎంచుకొని. దేని బట్టి? క్రీస్తు నిమిత్తము. అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము నిమిత్తము మనం నిజంగా ఎంతమంది మనం బయటకు వస్తున్నాము, ఎంతమంది నిలబడుతున్నాం దానికోసం మనం గమనించండి. అంటే ప్రేమ మనము కలిగి ఉన్నామంటే, వాక్యము మనము కలిగి ఉన్నామంటే, క్రీస్తు ప్రేమని మనము కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే, అది కేవలం పుస్తకాల్లో కాదండి, కేవలం పేపర్లో కాదండి. అది ఎలాగ ఉండాలంటే మన యొక్క జీవితంలో కనిపించాలి. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్, రైట్? అది ఎక్కడ కనిపించాలి? మన యొక్క జీవితంలో కనిపించాలండి. గమనించండి, ఇప్పుడు మనము ఒక అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం ముందు ఇలా పెట్టుకొని చూస్తే అద్దం ఏం కనిపిస్తుంది? మనం ఏమై ఉన్నాం అదే కనిపిస్తుంది. ఒక చిన్న మాట చెప్పండి, ఒక 10 ఏళ్ల క్రితం అద్దం చూసుకున్నప్పుడు నాకు తెల్లెండ్రులు కనిపించాల. ఇప్పుడు అద్దం చూసుకుంటే నల్లెండ్రులు సగం పోయింది అనుకోండి, మిగతా కూడా సగం తెల్లబడ్డాయి. ఇప్పుడు అద్దంలో తప్పు నాదా? ఎవరు తప్పు? నాలో మార్పు వచ్చిందండి, అది అర్థం చూపిస్తున్నది. నేను అదే అంటున్నా, నీలో మార్పు వచ్చినప్పుడు ఇక్కడ నీ ముందు ఒక అర్థం అనేది చూపిస్తుంది. ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు చూసుకో ఇప్పుడు అంటది. నేను ఇప్పుడు దీన్ని బట్టే సరిచేయబడాలండి.
ఈ వాక్యం బట్టి నేను సరిచేయబడాలా. ఈ వాక్యం బట్టి నేను ఏ పునాది మీద ఉన్నానో తెలుస్తుంది. నా పునాది నేను కట్టుకున్నానా, నా పునాది దేవుడు ఇచ్చాను. దేవుడు ఇచ్చిన పునాది అయితే ఆ పునాది మీద తొలగిపోవడానికి వీల్లేదు. ఒకవేళ నేను పక్కకు పోతానా, నన్ను నేను సరి చేసుకుని పెట్టుకోవాలి. నాకు ఒక లైన్ ఉండదండి. ప్రవక్త గారు ఒక రోజు ఆయనకు ఒక దర్శనం వచ్చాము. ఆయన దర్శనంలో పరలోకంలో ఉన్నాడు. చాలా పెద్ద గుంపు ఉన్నది, క్యూలో నుంచి ఉన్నారు. కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరికి ఆగబెట్టాడు తెలుసా? ఎవరికి ఆగబెట్టాడు? స్టే ఇన్ ద లైన్. ఏంటండి? లైన్లో ఉండు. లైన్లో ఉండడం అంటే ఏంటి అర్థం తెలుసా? క్రమంలో ఉండు. ప్రవక్త క్యాకేంటి, యేసుక్రీస్తు క్యాకేంటి, ఈరోజు సంఘ కాపరి క్యాకేంటి. స్టే ఇన్ ద లైన్. స్టే ఇన్ ద లైన్. స్టే ఇన్ ద లైన్ ద సెన్స్ స్టే ఇన్ ద ఫౌండేషన్. స్టే ఆన్ ది ఫౌండేషన్. ఏ పునాది మీద ఉన్నావో నువ్వు ఆ పునాది మీద ఉండు. అది ఈ రోజు కేక, వర్తమానం కేక, పరిగెత్తమని కేక కాదు. ప్రవక్త అన్నాడు స్టే ఇన్ ద లైన్. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ స్థిరముగా ఉండా అని చెప్తున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పనిది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కన్నా ముందు అపోస్తలుడైన పేతురు ఉన్నాడు. పేతురికి స్థిరత్వం లేదు. పేతురికి ఇప్పుడు గందరగోళమైన ఆలోచనలు. ఒకసారి భయపడతాడు, ఒకసారి పారిపోతాడు, ఒకసారి ఏ చోట తెలియదు అంటాడు, ఒకసారి తొందరపడి చౌకట్ చేస్తాడు, గందరగోళం చేస్తాడు. ఆయన దేవుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతని గందరగోళం చేసిన ప్రతిసారి, గందరగోళం పడిన ప్రతిసారి దేవుడు సరి చేయాలి. ఒకరోజు ఒక దినం ప్రభు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, అప్పగించబడిన ముందు రోజు, ఆ రోజు రాత్రి గెత్సేమనే తోట దగ్గర సైనికులు మొత్తం వచ్చి యేసుక్రీస్తుని పట్టుకోబోతామంటే, అరెస్ట్ చేయబోతామంటే, పేతురు ఏం చేశాడంటే కత్తి తీసి వాళ్ళ చెవి దగ్గర వచ్చాడు. అతను ఎవరు? ప్రధాన అధికారి దగ్గర బంధువైన మల్కు అని ఒక ఆయన చెవి దగ్గర వచ్చాడు. ఎమ్మటే యేసుక్రీస్తు వచ్చి ఆ చెవుని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ పెట్టి ఆ చెవుని ఎదిగించాడు. స్పాట్ హీలింగ్. ఆయన అక్కడ ఆపరేషన్ చేశాడు వితౌట్ ఎనీ మెడిసిన్. సో ఇంతకీ పేతుని కట్ చేశాడు చెవు. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట ఏ మాట అండి? ఎవరంటాడు? చెవిగలు. వాడు ఇప్పుడు పేతురు అనుకున్నాడు తెలుసా? చెవిగల్లో వింటాడు కదా అని చెప్పి ఈ చెవి దగ్గర వచ్చాడు. ఈ చెవి గురించి యేసుక్రీస్తు మాట్లాడాల, ఇక్కడ చెవి గురించి ఏం మాట్లాడు? పేతురు ఏమనుకున్నాడు? ఈ చెవి అనుకుని ఈ చెవి దగ్గర వచ్చాడు. ఇప్పుడే వింటాడేమో. ఎలా? యేసుక్రీస్తు చెప్పాడు ఈ చెవి కాదు పేతురు, ఇక్కడ ఉన్న చెవి గురించి మాట్లాడింది అన్నాడు. ఈరోజు మన పరిస్థితి అదే. వాక్యాన్ని ఒకటి ఇంకోలాగా అర్థం చేసుకుంటే పొరపాటు వస్తుంది. వాక్యాన్ని మనం క్రమంలో అర్థం చేసుకోకుండా నా సొంతానికి అర్థం చేసుకుంటే, ఇప్పుడు పేతురు చూడండి, అది సొంత ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షించింది ఏంటి? ఆత్మ సంబంధమైన చెవి గురించి ఆయన మాట్లాడు. ఈయన చేశాడు? ఇక్కడ శరీర సంబంధమైన చెవిని తీసుకున్నాడు. కాబట్టి ఈ ఇంకొక పునాది పోతే యేసుక్రీస్తున్నాడు, పేతురు నీ పునాది సరికాదు, ఈ పునాది దగ్గర రా. మళ్ళీ లాక్కొచ్చాడు. అపోస్తలులు పునాది వేయాలంటే ముందు వాళ్ళకి ఎటువంటి పునాది వేయాలో యేసుక్రీస్తు వాళ్ళకి తెలిపించాడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు పేతురుని ఎక్కడ పిలిచాడంటే, మీరు గమనించినట్లయితే సముద్రం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చేపలు పట్టబోతా ఉంటే చేపలు పడటం పేతురికి లేఖన చదువున్నారా మీరు? అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు కుడివైపుకి వెళ్ళాడు, లోతుకి వెళ్ళు, అక్కడే. ఈయన చేపలు పట్టడం ఎక్స్పర్ట్ తెలుసా మీకు? పేతురు ఎంత ఎక్స్పర్ట్ అంటే, సముద్రం దగ్గరికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, అక్కడ నీళ్లు 2 దశలు తీసుకొని ఆ నీటిని వాసన చూశారంటే అక్కడ చిన్న చేప ఉందో పెద్ద చేప ఉందో చెప్పగలరు. ఏ చేపలు తిరుగుతుందో చెప్పగలంత జ్ఞానం కలిగిన వాడు. మరి అలాంటి వాడికి ఇంకొక ఆయన ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి ఇంకో గుడిపక్కేళ్ళు లోతుకెళ్ళి అక్కడ చేపలు ఉంటాయి అంటే ఎలా ఉంటుంది? ఈయన ఒకటి రాజు చెప్పాడు. అంతే కదా? మనం మంచి పనివాడమేనండి, మనం పని చేస్తున్నాం. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మనకి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి అలాగే పని ఎలా చేయమంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? 100 మంది ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. 100 మంది ఎంతకెళ్ళి వచ్చేస్తారు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఆయన దేనికి వచ్చి ఏమన్నానంటే, బ్రదర్ ఇది ఇలా కాదు, ఇలా పెట్టి ఈ వైపు తీసుకుని ఆ వైపుకే కదా ఏమంటాడు? ఏమన్నాడు? భాష గారు వాక్యం మీకు తెలుసు, మీ పని మీరు చేయండి, నాకు ఈ పని చేసి ఆ పని నేను చేస్తాను భాష గారు అంటారు అంటారా? ఎందుకంటే ఆ పని అని జ్ఞానం ఉండదు. అయితే ఇక్కడ చేపలు పెట్టే జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ యేసుక్రీస్తు చెప్తా ఉన్నప్పుడు ఆ స్వరానికి తెలియకుండా పేతురులో ప్రవక్త అంటాడు కదా,
యేసుక్రీస్తు పేతురుతో ఒక మాట అన్నాడు, చేపలు పట్టి తెచ్చేటప్పుడు లాగలేకపోతున్నారు వాళ్ళు మోసం. యేసుక్రీస్తు అప్పుడు ఒక మాట అన్నాడు, పేతురు నిన్ను మనుషులు పట్టే జాలగా చేస్తా వెనకాల రా, చేపలు పట్టేవాడికి కాదు. ఏమా అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో నీ పరిచయం మారిపోతాం, రైట్? నీ పిలుపు మారిపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నీ దగ్గరికి వచ్చినప్పుడే, నీతో మాట్లాడినప్పుడే ఒక మాట అన్నాడు, నిన్ను మనుషులు పట్టుగా జాలలుగా చేస్తా. ఇప్పుడు నువ్వు చేపలు పట్టేవాడివి, వేస్తాడు నీ వేరు. ఇప్పుడు వేస్తాడు కానీ కాదు, మనుషులు పట్టేవాడు అపోస్తుడుగా నేను మారుస్తాను. అంటే ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తే నీ పని మారింది, నీ పరిచయం మారింది, నీ జీవితం మారింది, నీ పిలిపే మారిపోయింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నిజంగా దేవుడు కానీ మనల్ని కానీ పిలిస్తే మన పిలుపు, మన పరిచయం, మన సాక్ష్యం అంతా మారిపోతుంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా సాక్ష్యం పాతదే ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుళ్ళలోకి రాలేదని. చాలా మంది అనుకుంటారు నేను సంఘానికి వచ్చాను కాబట్టి నేను మారిపోయాను అంటారు. సంఘానికి రావటం వల్ల నువ్వు మారలేదు, దేవుళ్ళ లోపల నువ్వు వస్తే నువ్వు మారుతావు. ఆ రెండింటికి తేడా తెలియాలి. నువ్వు క్రీస్తులోకి అడుగు పెడితే నువ్వు మారుతావు అండి. ఈ సంఘపు 4 గోడల మధ్యలోకి అడుగు పెట్టే వాళ్ళు మారవు. వాక్యం ఇక్కడ చెప్పింది వినటం ద్వారా, ఆ విన్న వాక్యం నీ జీవితంలో పనిచేయడం ద్వారా అది మారాలి, లేకపోతే మార్పు అనేది జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ప్రభువైన యేసుక్రీస్తు అని పునాది మీదగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మార్పు మన లోపల ఉంటుంది. ఇంకో మాట చెప్పని, యేసుక్రీస్తు పునాది మీదగా మనం కట్టబడుతున్నట్లయితే దేవుడు ఎటువంటి దాన్ని ఆ పునాదిలో వాడతాడు? మంచిదే వాడతాడు, చెడ్డది వాడతాడు. అవునా? శ్రేష్టమైన అంటే ఇప్పుడు మనం ఎవరు? మీరు ఇప్పుడు గమనించారా? ఒక మేస్త్రి గోడ కట్టేటప్పుడు చూసారా? ఇటుకలు తీసుకున్నప్పుడు చేతి ఇలాగా అన్నాడు అతను. ఎందుకని? సరిగ్గా లేకపోతే ఎత్తి పక్కన పడేస్తాడు. సరిపోయింది అనుకోండి, ఆల్రెడీ నీళ్ళు వేస్తాడు, దాన్ని నీళ్ళలో పూర్తిగా మునికి నానిన తర్వాత తీస్తాడు. గోడ కట్టాలంటే ముందు దేంట్లో పెంచడానికి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మళ్ళీ ముందు దేంట్లో ఉంచాడు బాప్టిజం. ఇప్పుడు పేతురుని ఎక్కడ తెచ్చాడు? గలిలయ దగ్గర, నీళ్ళ దగ్గర. గమనించండి, అంటే దేవుడు ప్రతి చోట మనతో ఏదో మాట్లాడతాం. అందుకే దాని గురించి ఏమంటారంటే రెవల్యూషన్ అండ్ వాటర్, రెవల్యూషన్ అండ్ వాటర్. ప్రవక్త ఇంకొక మాట కూడా అన్నాడు, అంటే బైబిల్లో చెప్పబడిన మాట అది, స్ట్రైట్ ఈజ్ ద గేట్. ఏంటండి? స్ట్రైట్ ఈజ్ ద గేట్, నారో ఇస్ ద వే. స్ట్రైట్ ఈజ్ ద గేట్. వాస్తవంగా అక్కడ స్ట్రైట్ అంటే మనం ఏమనుకుంటామంటే నేరుగా తిన్నగా అనుకుంటాం. అది అక్కడ స్పెల్లింగ్ అంటే తెలుసా? STRAIT, STRAIT ఇంగ్లీష్లో. ప్రవక్త దాని గురించి చెప్పాడు, స్ట్రైట్ అంటే అర్థం ఏంటి, STRAIT అంటే అర్థం ఏంటంటే నీరు అని అర్థం. సో ఏంటి? స్ట్రైట్ ఇస్ ద గేట్, నారో ఇస్ ద వే. ఇప్పుడు ఆ మార్గం ఏంటంటే నీటి మార్గం, నీటి గుమ్మం కూడా వెళ్ళాలి మనం. ఏదో నీటి గుమ్మం కూడా వెళ్ళాలి. కింద మనం పాట పాడుకున్న ఒక పాట, ధన్యులే అని చెప్పి ఒక పాట పాడాలి, జ్ఞాపకం ఉండదు? ఆ పాటలో ఒక లైన్ ఉన్నది నాకు జ్ఞాపకం వస్తుంది. మొదటి ఆదాములో నుంచి బయటకు వచ్చాము, కడపటి ఆదాం ద్వారా లోపలికి వెళ్తాం. అదే లైను. మొదటి ఆదాం ఏం చేశారు? మనం తెచ్చాము, మనం బయటకు వచ్చాము అందరం. బయటికి పంపించినప్పుడు దేవుడు అక్కడ కాపలా పెంచాడు. ఏం కాపలా పెంచాడు? అగ్నిజ్వాల కాపలా పెంచాడు. ఇప్పుడు అగ్నిజ్వాలగా మనకి ఏమీ చేయకుండా మనం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలుసా? నీళ్ళల్లో పూర్తిగా తడిచి మన లోపలికి వెళ్తే అగ్ని మనల్ని ఏమి చేయదు. సో ఇప్పుడు దేవుడు వచ్చిన మార్గం ఏంటి? నీటి మార్గం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది పూర్తిగా నువ్వు తడిచిన వ్యక్తి వల్ల లోపలికి అడుగు పెట్టవలసి ఉంది. అలా లేకుండా నువ్వు క్రీస్తులో ఉండగా ప్రయోజనం ఏమన్నది? నేను బాప్తిజం పొందాను, బయటకు వచ్చానండి. పొందక ముందు ఎలాగ ఉన్నానో పొందాక అలాగే ఉన్నాను. తేడా ఏంటి? ప్రవక్త మాటల్లో పొడిపాపి తడిపాపి అయ్యాడు. తెలుసా మీకు? పొడిపాపి తడిపాపి అయ్యాడు. ఒక సహోదరుడికి తాగే అలవాటు ఉన్నది, బాప్టిజం పొందాడు. అతను అనుకున్నాడు నేను బాప్టిజం పొంది అన్ని మానేస్తాను అనుకున్నాడు. బాప్టిజం పొందిన తర్వాత అన్ని మానేయాలని అనుకోవడం కాదు, నేను మానేయాలనుకోవాలి. ఫస్ట్ నువ్వు మానేయాలనుకో, నిర్ణయం తీసుకుని నువ్వు ప్రార్థిస్తావు ఉంటే ఆ బలహీనత వెళ్ళొచ్చిపోతుంది. నేను బాప్టిజం పొందాను పాస్టర్, అయినా నాకు తాగుడు పోలేదంటే
నీకు మారాలనే ఉద్దేశమే లేనప్పుడు నువ్వు మారవు. నువ్వు మారాలని నిర్ణయం కలిగి ఉన్నప్పుడు నువ్వు మారుతావు. కాబట్టి గమనించండి, నేను ఎప్పుడంటా అలా ఉండే వాళ్ళ కుటుంబాలు సరిగ్గా ఉండవండి. చూడండి, ఎప్పుడైనా ఒక నిర్ణయం మనం తీసుకున్నాక కట్టుబడి ఉండాలి. అది ఒక మాట అయినా, ఒక నిర్ణయం అయినా, ఒక పని అయినా, ఏదైనా కూడా ఒక మాట అన్నామంట అది శాశ్వతం. ప్రవక్తల మాటలు ఏంటంటే నువ్వు ఒక మాట అన్నావా ఆ మాటకి నువ్వు కట్టుబడి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట మనం చెప్పామంటే ఆ మాట మీద నిలబడాలి. ఈరోజు అలా ఉన్నాం మనం. అనిశ్చితి మన మీద, మన ఇళ్ళలో ఏం చేస్తాం, మన మీద మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, మీద ఉంటామా లేదా అని ఒక అపనమ్మకం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ప్రవక్త అంటాడు, నీ పుట్టుకతో ఆ గొడవ కలిగి లేవు. ఎప్పుడు వచ్చింది గొడవ? మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది? వాక్యములో నేను నిలబడనీయకుండా చేసేవి నీ మీద ఎక్కువగా పనిచేస్తుంటాయి. విన్నారా? ఏ పని చేస్తే మన మీద? అపవాది యొక్క క్రియలు మన మీద ఎక్కువగా పనిచేస్తున్నాయండి. మనం స్థిరముగా లేవంటే అర్థమేంటో తెలుసా? ఒక దినమున యెహోవా దగ్గరికి దూతలందరూ వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు అక్కడ ఒక మాట ఉన్నది. బైబిల్ చదివారా మీరు? యోబు గ్రంథంలో ఏముడమ్మా? అక్కడికి లూసిఫర్ కూడా వచ్చాడు. లూసిఫర్ వచ్చినప్పుడు లూసిఫర్ని ఆయన అంటున్నాడు, ఆయన అడిగాడు, లూసిఫర్ ఎక్కడి నుంచి వచ్చావు? ఏమన్నాడు? ఎందుకని? వాడి ప్రభావం ఏంటో తెలుసా? వాడు మన మైండ్ మీద దాడి చేస్తాడు. మనం చెప్పుకున్నాం, యుద్ధభూమి అంటే ఎక్కడ ఇప్పుడు ఉంది? మన మైండ్లో. ఇదే యుద్ధభూమి. ఈ యుద్ధం చేయలేక మనం ఓడిపోయి పారిపోతున్నామండి. నేనంటారా, యుద్ధము నువ్వు చెయ్యొద్దు, లెట్ హిమ్ డు. యుద్ధం ఎవరు చేయాలి? యుద్ధం ఆయన చేయాలి. యుద్ధం యెహోవాది. అయితే నువ్వేమవుతావు అంటే యుద్ధం నాదే ఫీల్ అవుతావు. సమస్య అక్కడ వచ్చింది. నువ్వు యుద్ధం చేస్తే గెలవు, నేను యుద్ధం చేస్తే గెలవను. నా తరపున దేవుడు యుద్ధం చేస్తే గెలుస్తాడు. అయితే నేనేం చేయాలి? ఐ షుడ్ స్టే టాల్, ఐ షుడ్ స్టాండ్ టాల్. నేను అక్కడ ఏం చేయాలి? నేను అలాగే నిలబడి ఉండాలి, గట్టి నిలబడి ఉండాలి, చివరి దాకా నిలబడి ఉండాలి. దావీదు నిలబడ్డాడు, దేవుడు అక్కడ దేవుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో దావీదు గురించి చెప్తే సంతోషిస్తాం, దావీదులో యుద్ధం చేయాలనుకుంటాం, పౌలులాగా నిలబడాలనుకుంటాం, పేతురులాగా నిలబడాలనుకుంటాం. అయితే సమస్య వస్తే నాకు అర్థం కాదండి. సమస్య పక్కనోడికి వస్తే ఉన్నప్పుడు ఉన్నంత బలము సమస్య ఆధీనికి వస్తే నాకు ఎందుకు ఉండటం? మన ఇళ్ళలో చాలా మంది ఉంటారండి. సలహాలు ఎలా ఇస్తాం మనం? తీసుకో, ఎన్ని కావాలి తీసుకో, తీసుకో కుమార్, ఇన్నోనే నా దగ్గర ఇంకా కావాలా నీకు? కుమార్ తీసుకో. నీకేదైనా సమస్య వస్తే ఫస్ట్ మొహం మారిపోతుంది తెలుసా? బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, నడక మారిపోతుంది. ఇక మనకి ఎవరికి కనబడరు. అటు తిరిగి ఇటు తిరిగి, అటు గడిచి ఇటు గడిచి, చేతికి ఎదుట తగ్గుతుంది, కాదికి ఎదుట తగ్గుతుంది, ఎక్కడ పెట్టేమో గుర్తుండదు. ఏం జరిగింది? అన్ని సలహాలు ఇస్తాను, ఒక సలహా నువ్వు చెప్పుకోవడం దగ్గర నువ్వు నడవో. అర్థమైందా? నేను అంటాను ఎప్పుడు, అసలు ఉచితంగా సలహాలు ఇవ్వద్దంట. నన్ను ఎవరన్నా అడిగితే తప్ప నా సలహా ఇవ్వాలంటే ముందు భయం. అడిగిందేనే అడిగి 1-2 సార్లు నిజంగా నేను చెప్పాల్సిన అవసరం ఉందా అనుకుంటే అప్పుడు ఒక మాట చెప్తాను, వీలైతే. ఎందుకంటే ఎప్పుడైనా ఉచితంగా సలహా ఇద్దానికి అసలు ఏమాత్రం విలువ. ఆ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనం ఇచ్చే సలహా ఎలా ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండాలి. రైట్? అలా ఉన్నప్పుడు దానికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. 2 సార్లు మనం అడుగుతారు అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇన్ని సలహాలు ఇస్తాను కదా, సమస్య దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు చూడండి, పేతురు యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. పేతురు పిలువబడిన వాడు. రైట్? నేను పిలువబడిన వారి గురించి మాట్లాడతాను, విడబడిన వారి గురించి మాట్లాడతాను. అసలు పిలువబడిన వారి గురించి, పిలువబడిన వారిలో ఉండే సమస్యల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. పేతురు పిలువబడ్డాడా? సరిగా ఉన్నాడా? పిలువబడ్డాడే. మళ్ళీ సాక్ష్యం తక్కువ ఉంది పేతురికి. చాలా పెద్ద సాక్షి, బైబిల్ ఎక్కువ సాక్ష్యం కలిగిన వాళ్ళు. అపొస్తలుల్లో పౌలు తర్వాత ఎక్కువ సాక్ష్యం కలిగిన మళ్ళా పేతురే. 2 పత్రికలు కూడా రాశాడు. మార్కు సువార్త వాస్తవం మార్కు సువార్త కాదండి, పేతురు చెప్పిన సువార్త, మార్కు రాసిన సువార్త. ఆ సువార్త మార్కుది కాదు, పేతురు. పేతురు పత్రికలు మళ్ళీ 2 ఉన్నాయి. అంటే ఒక రకంగా మాట్లాడితే అపొస్తలులు పౌలు తర్వాత ఎక్కువ పత్రికలు రాసినట్టు. రైట్? మళ్ళీ ఏంటి బైబిల్లో చూస్తే యేసుక్రీస్తుకు సిలువ వేసినప్పుడు మొట్టమొదటిగా పారిపోయిన వ్యక్తుల్లో ఫస్ట్ పేరు రాస్తే పేతురు పేరు ఉంటుంది. అంటే పేతురికి భయం ఉందా? ఏం భయం? వినపడలేదు. యేసుక్రీస్తు అరెస్ట్ చేసేటప్పుడు చెవి తగ్గొట్టింది మళ్ళీ ఈయనే పెద్ద సూర్యుడులా అక్కడ కనిపించాడు. అమ్మో, అసలు యేసుక్రీస్తు మీద చేయబడితే ఊరుకోడు కావాలి అందుకు ఎంత కనిపించాడు, నాకు అంత పెద్ద వీరులా కనిపించాడు. చెవు తగ్గొట్టేదాకా వెళ్ళాడు ఏకంగా.
ఆ తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఇంత చిన్న అమ్మాయి, గట్టిగా మాటలు వచ్చి రాని అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు కూడా ఉన్నావు కదండి ఏమన్నాడు? ఆ అమ్మాయికి భయపడ్డాడు. ఇంత అమ్మాయి, 4 ఏళ్ళ అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయికి భయపడి భార్య నాకు తెలియదు అసలు పేరు నాకు తెలియదు అన్నాడు. ఏమైంది? పిలవబడ్డాడే. దేనికి భయపడ్డాడు? మరణానికి. ఏం జరిగినది? అపవాది నిన్ను దేవుడి నుంచి ఎలాగో దూరం చేయగలదంటే దానికి ఉన్న చివరి ఆయుధం మరణం. జాగ్రత్త గుర్తుపెట్టు. ప్రవక్త చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడో తెలుసా? అపవాది ఎక్కడ ఉంటాడు? గుంటూరులో ఉంటాడా? విజయవాడలో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? మనం అనుకుంటే అపవాది అంటే ఎలా ఉంటాడో తెలుసా? మన ఊహల్లో సాతానుడు ఎలా ఉంటాడో తెలుసా? మన ఊహల్లో ఒక 6 అడుగులు 7 అడుగులు గొల్లేంత హైట్ ఉంది, నల్లగా ఉండి, కళ్ళేమో ఎర్రగా ఉండి, మెళ్ళ పుర్రలు వేసుకొని, ఈ కాళ్ళకి తాళ్ళు కట్టుకొని, వంపుల పుల్లిలో కనబెట్టుకొని, పెద్ద గుడ్డు పెట్టుకొని, 2 కొమ్ములు ఎర్రగా కొమ్మలు పెట్టుకొని, ఆ మెళ్ళ పావులకి వేలాడతా, చేతులు చుట్టూ పావులకి వేలాడతా, ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడు. ఏమో అనుకుంటాం మన సాతానంటే. రాసిన చెప్పనా? సాతానికి రూపం లేదు. దేవుడికి ఎలా రూపం లేదో సాతానికి ఎలా రూపం లేదు. తను ఎక్కడున్నాడు ఇప్పుడు? నీ దగ్గరికి తెచ్చే భయంలో వాడే ఉన్నాడు. నిన్ను భయపెట్టేది వాడే. నువ్వు భయపడ్డావు అంటే దాని అర్థం ఏంటి? సాతానికి నిలబడ్డావు. ఇప్పుడు పేతురు ఎవరిలో పడ్డాడు? పేతురు అక్కడికి వెళ్ళడానికన్నా ముందు, యేసుక్రీస్తు అప్పగించడానికన్నా ముందు యేసుక్రీస్తు ఒక ప్రసంగం చేశాడు. ఇదిగో మనిషి కుమారుడికి వచ్చేపడాలా, మీరెవరు తీసుకెళ్ళబడాలా, ఆయన కొట్టాలా, వీళ్ళతో చెదిరిపోవాలా, ఏది జరుగుతుంది, ఆయన మరణించడం అవశ్యము అని చెప్పగానే పేతురు వెంబడి లేచి యేసుక్రీస్తు చేయబట్టుకుని ఒక మాట ఉన్నాడు. కొంతమంది జ్ఞాపకం ఏమన్నాడు? ఓ ప్రభు, నీకు అలాగే జరగకూడదు కాక, అసలు నీకు మరణం రావడమే, నీకన్నా మరణం వస్తే ముందు నా దగ్గర రావాలని చెప్పి కాక పెడుతున్నాడు. యేసుక్రీస్తు అన్న మాట ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఏమన్నాడమ్మా? శ్రీసంతనాథో అన్నాడు. ఎవరన్నాడు ఇప్పుడు? పేతురు అన్నది కాదండి. పేతురు పిలవబడ్డాడు. పిలవబడే సాతానాలాగా అవుతాడు. మరి ఇప్పుడు పేతురు చూసి అన్నాడు సాతానాన్ని. ఇది ఎక్కడి నుంచి ఇది అంటే? పేతురుకి యేసుక్రీస్తుకి మధ్యలో సాతాను ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? భయం రూపంలో వచ్చున్నాడు. ఎలా ఉన్నాడు ఇప్పుడు వాడు? నీకేదన్నా జరుగుతుందేమో భయం క్రియేట్ చేసింది ఎవరు? సాతానే. ఇప్పుడు నువ్వే చేయాలి చెప్పండి. నేను వాటితో యుద్ధం చేయలేను, నాకు ఆ క్లారిటీ ఉన్నది. అయితే అదే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఈ రోజు సాతాను ఎక్కడ ఉన్నాడంటే నీ కాళ్ళ కింద ఉన్నాడు. నువ్వు వాడికి భయపడ్డావా? వాడు వస్తాడు, నేను ఎత్తెక్కుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నాడు? వాడి కాళ్ళ కింద ఉన్నాడు. ప్రభుత్వం అంటున్నాడు, సాతాను ఎక్కడ ఉన్నాడంటే ఈరోజు నా గుండె చప్పుడు వినిపించేంత దూరంలో ఉన్నాడు. ఎంత దూరం ఉన్నాడు? నేను గతంలో కూడా చెప్పా, మన గుండె చప్పుడు మనకి వినపడదు. అంటే నీ తలకి నీకు గుండెకి ఉన్న దూరం కన్నా కానీ సాతానికి నీ గుండెకి దగ్గర ఉన్నది. ఎంత దగ్గర ఉన్నాడు? అయితే ప్రవక్తగా మాట్లాడాడు, నా పని అయిపోక ముందు వాడు నన్ను ఏమి చేయలేదు. ఏంటి అది? అపోస్తలుడు పేతురు భయపడ్డాడు ఆ మాట్లాడడానికి. పౌలు నీకు వస్తే పౌలు ఉన్నాడు, మళ్ళీ అసలు నీ ముళ్ళు ఎక్కడ చూపిస్తా, నాకు అసలు ఏం ధైర్యం ఉంది, నీ ముళ్ళే చూపించు, నాకు సముదాయాలు చూపించు అని పౌలు అంటున్నాడు. పౌలు ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేసి ఆ వాక్యాన్ని పొందుకున్నవాడు పేతురు, నేరుగా దేవుడి నుంచి పొందుకున్నవాడు పౌలు. ఆ ఇద్దరు తేడా చూడండి పరిచర్యలో. ఒకడేమో భయపడ్డ పరిచర్య చేస్తున్నాడు, ఒకడేమో దేవుడి ముందు పెట్టి పరిచర్య చేస్తున్నాడు. ఎవరి పరిచర్య కావాలి ఈరోజు? నేనంటే మన కుటుంబాల్లో మనం ఎవరి ముందు పెడుతున్నావు? నువ్వు నిజంగా ప్రభు యేసుక్రీస్తు పునాదిలో ఉన్నట్లయితే నువ్వు దేవుడి ముందు పెడతావు. దావీదు దేవుడి ముందు పెట్టాడు, యేషయ్య దేవుడి ముందు పెట్టాడు, హిజ్కియా దేవుడి ముందు పెట్టాడు. ప్రతి ఒక్క పరిశుద్ధుడు దేవుడి ముందుగా పెట్టుకుని పనులు చేశాడు. ఈరోజు మనం ఎవరి ముందు పెడుతున్నాం? నిజంగా దేవుడిగా మనం ముందు పెట్టినట్లయితే మనం పడిపోయే వారిగా ఉండమండి. నువ్వు పడిపోయినా దేవుడిని వదిలిపెట్టేవాడు ఉండడు. నువ్వు సారిపోవచ్చు, నేనంటే దేవుడిని వదిలిపెట్టాల. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని నీకు వదిలిపెట్టాలా. అయితే దేవుడిని మనం వదిలిపెడతాను. దేవుడు మనం వదిలిపెట్టలేదండి. మీకు తెలుసా, శాంసన్ కూడా దేవుడు వదిలిపెట్టాలా? వదిలిపెట్టాడా? పేతురు వదిలిపెట్టాడా?
ఎప్పుడైతే నీ యొక్క దృష్టి దేవుడి నుంచి పక్కకు తొలగిందో నువ్వు పడిపోతున్నావు. దేవుడిని పడేలా, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, నీ యొక్క దృష్టి, నీ యొక్క ఏకాగ్రత, నీ యొక్క నమ్మకము, విశ్వాసము నువ్వు దేవుడి మీద వచ్చినప్పుడు నువ్వు పడిపోయినా దేవుడిని చేయి విడిచిపెట్టడు. బైబిల్లో అయితే వీఆర్ లివింగ్ లైక్ దట్ టుడే. మనం అలా జీవిస్తున్నాం ఈరోజు? నో సార్. షూ లైక్ ఐ సే నో. ఖచ్చితంగా చెప్పగలం అలా జీవించుతున్నా. ఏం జరిగినా కానీ ప్రభువు నా మంచికే అనే రకంగా మనం ఉన్నామా? ఇంత చిన్నది మనం ఇలా కుంగిపోతాం. ఇంత చిన్నదే అసలు మన సంబంధం మీద అయినా కుంగిపోతాం. ఎలా చెప్పంటారా? నా పక్కన నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి, చదివాడు వచ్చింది, మన చదువులో రాడా? ఏమైపోతాం మనం? ఏం చెయ్యం. మనం కాంగ్రెస్లోకి వెళ్తాం, తలుపు వేసుకుంటాం, ఇంటి వాళ్ళు తలుపు కొడతా ఉంటాం, తలుపు దిగాం. ఏంటి మ్యాటర్ ఏంటి? అసలు నీకు సంబంధం ఉంది దానిలో? ఇదేంటి నాకు అర్థం కాదు. ఇంకో సమస్య ఉంది. సంవత్సరం అంతా సంఘానికి రాదు, పరీక్షల ముందు చర్చకొస్తారు. మాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికోసం? పరీక్షలో బాగా వచ్చిన మార్కులు తర్వాత మళ్ళీ సంఘానికి రాదు. అది చెప్పడానికి ఒక తదాపడ కనబడుతుంది. ఏం సంగతి అంటే ఇప్పుడు దేవుడు ఎలాగంటే నా అవసరం కోసం దేవుడు నాకు అంతేనా? నీకు దేవుళ్ళో అవసరం ఉన్నా లేదో పక్కన పెట్టి అవసరం ఉంటాయి, లేవంటారా? నేను అవి కావాలి, అవి కూడా కావాల్సినవి, తప్పు కాదు. అయితే నువ్వు దేవుళ్ళు ఒకేలాగా ఉండేలాగా. మన విశ్వాసమేమో ఒక్కరోజు పైకి అలాగే రాకెట్ లాగా వెళ్తుంది. రెండోది ఏమో స్టార్ట్ అవుతుంది. బజాజ్ చేతకు బండి ఉంది కదా, పాతది, గుర్తుందా మీకు? ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు జ్ఞాపకంగా? సురేష్ బదులకు ఐడియా ఉంటుందేమో. స్కూటర్ మీద గుర్తుందని మీకు? బజాజ్ ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు? మరి స్టార్ట్ కాకపోతే బండి మాకు వదిలిపెట్టాం తెలుసా మీరు? ఏం చేసినా కానీ ఆ బండి ఎవరు అమ్మరండి. ఆ బండి అంటే ప్రాణం ఒక్కొక్కరికి. ఆ బండి ఏమో స్టార్ట్ కాదు. ఏం చేస్తుంది తెలుసా? దాన్ని కింద కొంచి ఇడిదిప్పి ఏదో ఒకటి చేస్తారు, స్టార్ట్ చేస్తారు, వదిలిపెట్టాం. బండి మాత్రం మార్చం. మనకి బండి సెంటిమెంట్ ఉంటుంది తెలుసా? నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, ఆ బండి తీసుకెళ్ళి రిపేర్ చేసి అతను అంటాడు, నా వల్ల అది బండి మొత్తం మార్చాను, దీని మీద కొత్త బండి కొనుక్కోవచ్చు కదా అంటాడు. అయినా అతను నా సెంటిమెంట్ అంటాడు. అలాగే మనం ఇల్లు మళ్ళీ లక్షలు ఏది మనం మార్చుకోవట్లా. దేవుళ్ళో మనం మారాలండి. దేవుళ్ళలోకి వచ్చాక మనలో మార్పు జరగాలి. ఆ మార్పు జరగట్లా. నీదైనది నీ దగ్గరికి వస్తుంది, అది ఎక్కడికి రాకుండా పోదు. నీది కాదు నీ దగ్గరికి రాదు. నువ్వు ఏం చేస్తే దగ్గరికి రాదు. నీదైతే ఎంత దూరంగా ఉన్నది నీదే. దేవుడు నా మరి మహిమ కలుగును కాక. ఒక చిన్న మాట మీరు చెప్పాలి. ఇక్కడ మన దగ్గర ఉంది కదా, ఇదే సాక్షి. మనం ఇది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. నేను ఇజ్రాయెల్ దేశంలో అక్కడ ఉన్న ఒక సోదరుని అడుగుతున్నా. ఇది నాకు పంపించుకుని అతను నేను ఫోన్ చేసి అడుగుతున్నాను. ఈలోపు వేరొక సోదరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మనం ఇంకో చోట తీసుకెళ్ళినప్పుడు అక్కడ రొక్కరాజు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన అప్పటికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చారంట. వెళ్ళి రాగానే పాల్ గారు ఇదిగో నాకు గిఫ్ట్ పాలు తీసుకుని ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశమే కావాలని కోరుకున్నది. ఈరోజు ఇక్కడ టేబుల్ మీద కదా వచ్చింది. నేను రావాలని కోరుకున్నా, తప్పైతే కోరుకోవాలి. నేను అక్కడి నుంచి వస్తే బాగుంటుంది. అది కూడా ఏంటంటే అది కోరిక అనుకోండి, అది దేవుడి చిత్తం అన్నది, అది ఒక కోరిక, అంతే, మానవుని ఒక కోరిక. అయితే అంటాను నేను తప్పు ఏదైనా కోరుకుంటే రాకపోయి ఉండేదేమో. అక్కడి నుంచి అంటే ఇది తయారు చేయబడింది అక్కడ, 7 దీపస్తంభాలు తయారు చేయబడి కూడా అక్కడే కాబట్టి అక్కడి నుంచి ఇది వస్తే బాగుంటుంది అనుకున్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కనిపిస్తుంది. నేను ఎందుకంటే అది అక్కడ తయారు చేయబడినప్పుడు అతను తిరిగి ఎవరికి అమ్ముతాడు? నేను కొనుక్కోవాలా. ఇంకో సంగతి చెప్పనా, ఇది నేను కొనలా, కొంటే రాలే ఇక్కడికి అనుకుంటే ఇది వచ్చింది. అర్థమవుతుందా? నేనేం చెప్పి ఎంతమందికి అర్థమవుతుంది అంటే ఇక్కడ ఉన్నా అది ఎక్కడో ఉన్నా నీదే నువ్వు గట్టిగా అనుకుంటే దేవుడు చిత్తమై ఉంటే అది నీకు వచ్చి కూర్చుంటుంది. ఇంకోటి చెప్పనా, మీ చేతిలో నువ్వు ఇలాగే పట్టుకొని ఉండొచ్చు, ఇది నాది ఇది నాది ఇది నాదని తిరగచ్చు, అది నీది కాకపోయి ఉండొచ్చు. ఆ రెండింటికి తేడా మనది.
ఏది దేవుడు నీకు ఇచ్చాడు, ఏది దేవుడు నీకు ఇవ్వడు. నీ స్థలం ఏంటి, నీ స్థితి ఏంటి, నీ స్థానం ఏంటి, సమస్తము దేవుడికి తెలుసు. నేను పరిగెత్తాను కదా, నేను లాగాను కదా, నా వెనకాల వస్తాను కూడా అది రాకపోవచ్చు. అయితే నీ వెనకాల వస్తువులు గమనించు. ఇది నాకు తెలియాలి. నేను గమనించాల్సి ఏంటంటే, నేను నా సొంత చిత్తానికి వెంబడిస్తున్నానా, దేవుడి చిత్తాన్ని వెంబడిస్తాను. As I am following the will of God or my own will I am following. I should know about this. If I know this, then I can understand. నాకు అదేంటో తెలిస్తే నాకు అది అర్థమవుతుంది. ఇంకో మాట చెప్పనా, పిల్లలు ఉంటారు, ఈ కాలం పిల్లలు అంటే నా చిన్నతనం నాకు ఇది తెలియదు. నాకు ఇది కావాలి అని ఏడవడం నా జీవితం నాకు తెలియదు. అసలు అడగటమే లేదు. ఇంటి వాళ్ళు ఇస్తే చాలా గ్రేట్. అసలుకి నా జీవితం అంతా ఎలా కూడదని ఇంటే 4వ వాడిని, మొత్తం 4వ వాడిని. నేను కొత్త బట్టలు కొట్టడం అంటే నాకు చాలా రేర్ నా జీవితంలో. నాకు గుర్తుండి, నాకు ఊహ తెలిసి నాకు 8th క్లాస్ ఒక టీషర్ట్ కొన్నాను. నాకు ఊహ తెలిసిన తర్వాత వాడిని తర్వాత నాకు వచ్చాయి అంతే. అది చాలా గ్రేట్. 12 రూపాయలు పెట్టి మా అమ్మ నాకు జ్ఞాపకం ఉంది. ఇక 12 రూపాయలు పెట్టి నాకు 8th క్లాస్లో మా అమ్మ నాకు టీషర్ట్ కొన్నాను. రోడ్డు మీద బండి వెళ్తున్న బండి మీద 5 ఏళ్ళు 4 ఏళ్ళు అంతా కూడా ఉంచుకున్నది నాది ఆ టీషర్ట్. అంత గ్రేట్. ఈరోజు నాకు మొబైల్ ఫోన్ కొనలేదు అని చెప్పి అంత గందరగోళం చేస్తామండి. చిన్నది కాదు, పెద్దది కావాలి, 2GB కాదు, 4GB కావాలి. ఏంటిది? నేనంటారా, నువ్వు అడగటం వల్ల అది నీ దగ్గరికి రాదు. నీకు రావాల్సిన అవసరం ఉంటే అది పరిగెత్తుకునే దగ్గరికి వస్తుంది. నువ్వు ఒకవేళ దాని ద్వారా చెడిపోతావు అనుకుంటే నువ్వు ఎంత కష్టపడే దగ్గరికి రాదు. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నట్లే. నువ్వు చెడిపోవనుకున్నప్పుడు నువ్వు అది అడగకపోయి దగ్గరికి వచ్చి కూర్చుంటావు. చిన్నదే నేను మాట్లాడుతున్నాను. అలాగే దేవుడు యొక్క చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు అడిగావని నీ దగ్గర రావటం కాదు, కానీ నువ్వు అడగకపోయినా నీ దగ్గరికి వస్తుంది. అయితే గమనించాల్సింది, నేను ఎక్కడ నేను నిలబడిన స్థలంలో నేను జాగ్రత్తగానే ఉన్నాను, సరిగానే ఉన్నాను. నువ్వు నిలబడిన పునాది సరిగానే ఉన్నదా? ఆ పునాది దేవుడి దగ్గర ఉన్నదా? దేవుళ్ళో నువ్వు ఉన్నావా? ఆ వాక్య క్రమంలో నేను ఉన్నానా లేదన్నా నాకు తెలియదు. వాక్య క్రమంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు ఏది చేయాలనుకున్నా ముందు దేవుడు అడుగుతావు. అయ్యా నేను చేయనా? ఎలాగ దేవుడు హృదయానుసారుడు. ప్రభా నేను యుద్ధానికి పోనా వద్దా? నన్ను రాజ్యం మీదకి వెళ్ళమంటా వద్దా? వాడు వచ్చేసరి గొమ్మం దాకా అయినా ప్రభా నన్ను వెళ్ళమంటా వద్దా? ఏంటా ధైర్యం? ఈరోజు మనం గొడవకి ఎలా ఉంటాం? గొడవ అంటే ముందు వెళ్ళిపోతాం. అడిగాము దేవుడిని, అడిగాక గొడవ పెద్దదయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ప్రభా నా కేసు అనుకూలంగా తీసుకొచ్చిరా ప్రభా అని అడుగుతున్నాం. ఇదేంటిది? ఎప్పుడు అడగాల? మనం ఎప్పుడు అడిగాము? ఆఖరిలో ఎప్పుడు ఏమంటే సార్ ప్రభు చెప్తాం కాదనుకుంటా అని అది కూడా నీ చిత్తమే. నేను అంటున్నా, ఆ మాట కూడా నీ చిత్తమే. ప్రభు చిత్తం అసలు ఏది లేదు, ప్రారంభంలో లేదు, ముగింపులో లేదు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, దేవుడి చిత్తంలో లేని పనులు మనం చేసి పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయడం. సరే, ఇప్పుడు నేను పాస్టర్ గారిని మీరు ఏదైనా కూడా ప్రార్థన చేస్తానని చెప్తాను. నేను నాకు తెలియదు దేవుడు మీకు సఫలపరచుకోవాలి, ఇది సఫలపరచుకోవాలి. అయితే కొన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా తెలుసు నాకు దేవుడిని సఫలం చేయడానికి. నేను ఏం చేయాలా? ఇప్పుడు మీరు అడిగారు, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు, నేను చేయనమ్మా తిరిగి అన్నాను. ఎలా ఉంటుంది? నేనేం పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు ఇంకా అన్నరా? అది అవుతుందా? అవ్వదు. కానీ ప్రార్థన చేయాలా? చేయాలి. ఎందుకని చేయాలి? మీరు అడిగారు, నేను చేయాలి. ఒకవేళ దేవుడి చిత్తంలో అది ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి. ప్రభా ఏది నీ చిత్తానుసారంగా ఉంటే అది జరిగించు. అదే నా ప్రార్థన. వీళ్ళకి అనుకూలంగా చేయి, వాళ్ళకి అనుకూలంగా చేయి అడగలేనండి నేను దేవుడిని. దేవుడి దగ్గర మనం రాజీ పడలేము. అయితే ప్రభా ఎవరు మోసపోకూడదు, ఎవరు అన్యాయం కాకూడదు, యథార్థంగా నీ చిత్తంలో ఎలాగైతే ఉందో అలా. ఇంకొకరు అడుగుతా దేవుడి మాత్రం ప్రతి ఒక్క విషయం అడుగుతాను. ప్రతి వారికి ఒక అవకాశం ప్రభు, ఇంకొక అవకాశం ప్రభు, ఇంకొక అవకాశం ప్రభు. ప్రతిసారి దేవుడిని అడిగేది ఆయన ఇసుకు కూడా ఇచ్చి ఆపేసి నువ్వు అన్నా కూడా అడుగుతాను. నువ్వు మానే అన్నా కూడా అడిగేది. ఇంకోటి సమయం చెప్పనా? నేను ఎక్కువ ఎవరి గురించి ప్రార్థన చేస్తానంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని చెప్తాను. ఇప్పుడు నన్ను ఎవరైతే ఎక్కువగా తిడతారో వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఎక్కువ కన్నీరు కాస్తాను.
ఇప్పుడు మీకు ఇలా కనిపించవచ్చు, సరే పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేస్తున్నారు లేదు తెలియాలంటే ఏంటి, పాస్టర్ గారు తిడితే ఖచ్చితంగా నా గురించి బాగా గట్టిగా ప్రార్థన చేస్తారనుకుంటారు. అలాగే వెళ్ళి మీ గురించి ప్రార్థన చేస్తాను కాబట్టి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఒకవేళ నా వల్ల వాళ్ళ హృదయం ఎక్కడైనా గాయపడిందేమో, నేను సరిగా లేక వాళ్ళతో ఏదన్నా చెప్పింది సరిగా అర్థం చేసుకోలేక ఎప్పుడైనా పొరపాటు చేస్తానో వాళ్ళు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అయితే విషయం ఏంటంటే నేను ఎంత ప్రార్థన చేస్తావు అంటే నాకు అంత నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థనలు ఎక్కువ సమయం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం సరిపోతుంది. అది విశ్వాసత గురించి ప్రార్థన చేస్తాను. పొద్దులేదు ప్రభా, వాళ్ళందరూ చాలా మంది అడిగారు ప్రభా, ఈరోజు 20-30 కాల్స్ అడిగినారు, వాళ్ళందరూ పేరు నాకు గుర్తుండకపోవచ్చు. అందరి గురించి నీకు తెలుసు ప్రభా, ప్రతి ఒక్కరి గురించి, ఆరోగ్యం గురించి అడిగారు, కుటుంబ సమాధానం గురించి, ఇబ్బంది గురించి, సోదరు గురించి, ఆర్థిక గురించి అన్ని అడిగారు. ప్రతి ఒక్కరి పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ప్రభు అని ప్రార్థన చేస్తాను. అయితే ఎవరైతే నాకు విరోధంగా మడమెత్తారో ప్రభు వారి గురించి మరీ ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఎందుకని నేను వాళ్ళని క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించడు. నోట్ చేసుకోండి పాయింట్, అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ లైఫ్లో. నిన్ను ఎవడైతే తెచ్చాడో నువ్వు వాడి గురించే నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి. నువ్వు నిజంగా నువ్వు దేవుళ్ళో ఉన్నవాడు అయితే యేసుక్రీస్తు మీద రాళ్ళు వేస్తాడు, ఆయన ఏమంటున్నాడు, తోసేస్తా ఆయన ఏమంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ప్రభావం క్షమించంటున్నాడు. నువ్వు నిజంగా నువ్వు దేవుళ్ళో ఉంటే నీ శత్రువులు నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పటికీ నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రభు వాళ్ళు ఏం చేస్తావు తెలియదు. గతంలో మీకు చెప్ప మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకు శత్రువులు అంటారేమో మీకు చెప్తాను. మీ పని మీరు సక్రమంగా చేసినా కూడా శత్రువులు మీకు ఉంటారు, తెలుసా మాట. రోడ్డు మీద ఎడం పక్కన వెళ్తున్నావు, 100% గ్యారంటీ ఇవ్వగలవా నీకు యాక్సిడెంట్ అవ్వదని? నువ్వు కరెక్ట్గా ఉన్నావుగా అమ్మా. ఎదుటోడు రానుట్లో వస్తాడు, నాగే రైట్ అంటాడు వచ్చినోడు, ఏం చేయాలి ఇప్పుడు? డ్యామేజ్ నీ బండికి కూడా అవుతుంది, నీకు కూడా వచ్చి డ్యామేజ్, కానీ తప్పేవాడిది. తర్వాత ఫస్ట్ వాడే తింటాడు, నేను వచ్చి నిన్నే నీ మీద తిరగబడతాడు, నేనే తిడతాడు, నువ్వే నాకు ఫైన్ కట్టాలంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత అసలు ఎవరిని రానుంటారు మాట్లాడతాను చూసావా, అప్పుడు వెళ్తాడు పక్కకి. అయితే నేనంట ఈ కొద్దిసేపు ఓపిక పట్ట. నేను ఒక కంపెనీలో పని చేసేటప్పుడు మూవీ వచ్చేసేవాడు. రోజుకి ఒక షాట్ మేము ఇవ్వాలి. ఒక షాట్కి 8 hours మాకు టైం ఇస్తారు. ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి అరగంట, క్లోజ్ చేయడానికి అరగంట, మధ్యలో సేవ్ చేస్తే పావుగంట, అంటే 4 గంటలు నుంచి మించుకుపోతుంది. ఓన్లీ పని చేయకుండా ఉండడానికి 4 గంటలు మేము పని చేసేది. ఈ 4 గంటలు ఒక షాట్ మేము ఇవ్వగలుగుతాం. అయితే నాకేంటంటే నాకు దాన్ని ఏమంటారు, హార్డ్ వర్క్ చేయడం రాదు. నాకేదైనా వర్క్ తెలిసి స్మార్ట్ వర్క్ చేయడం తెలుసు. ఏది ప్రాపర్ వేలో వెళ్తే కరెక్ట్గా అవుతుంది. దొంగ తిరుగులు అంటదాన్ని తెలియదు. మళ్ళీ ప్రాపర్ వే తెలుసు, ప్రాపర్ వేలో వెళ్తా. ఎప్పుడైనా హైవే మీద వెళ్తానికి ఇష్టపడతాను, అడదాలో కూడా ఇష్టం లేదు. ఒక 2 కిలోమీటర్లు ఎక్కువైనా, కొద్దిగా పెట్రోల్ ఎక్కువైనా దారి సరికొద్దు, నాకు అది ఇష్టం. అలాగే వేసుకున్నప్పుడు అలాగే వచ్చినా అదే నేను ఇష్టపడతాను. ఆ వర్క్ చేసినప్పుడు ఏం చేస్తామనంటే టెక్నికల్గా నేను చేసినప్పుడు రోజుకి 2 షాట్లు ఇవ్వడం బిగిన్ చేస్తాను. 2, 3 అయింది, 3, 4, 4, 5 అయింది. ఒక వారం రోజులు 5 షాట్లు ఇవ్వడం అంటే పని. నేను రోజుకి 5 షాట్లు ఇస్తాను. ఇప్పుడు రోజుకి 1 షాట్ చేసేవాడు ఉన్నాడు కదా, వాడి మీద మా పైన 4 ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాడిని చూసి గుర్తు తెచ్చుకో, వాడు 5 షాట్లు చేస్తాడు, మీరు ఒకటే ఇస్తారు రోజుకి అంటున్నాను. తప్పేవాడిది నాదేగా తప్పు. నేనేమంటానంటే నేను జీతం తీసుకుంటున్నా కాబట్టి పని చేస్తానంట. నేను 35,000 స్టార్టింగ్ చేద్దాం. నాకు 6 monthsకి 50,000 అయింది. వాళ్ళకి 3,000 పెంచారు, నాకు 15,000 పెంచారు. మళ్ళీ 6 monthsకి 80,000 అయింది. వాళ్ళకి మళ్ళీ 3,000 పెంచారు. ఏం జరిగింది? వాళ్ళు పెడుతున్నారు. రోజు క్యాంటీన్ దగ్గరికి వచ్చినప్పుడు నీ వేలు మమ్మల్ని అంటారు, జీవా సరిగ్గా అపేసి ఆయన నా మీద గ్రూపులు చేశారు. ఈరోజు అలాగే జరుగుతాం. నా పని అలాగే చేస్తాను. ఇక్కడికి వచ్చాక అక్కడే చేస్తుంటే ఇక్కడ చేయనా. అక్కడ శాలరీ కోసం వేరే వచ్చేది, శాలరీ అదే పెరిగింది. ఇక్కడ కూడా శాలరీ కోసం పని చేయాలి, అదే పెరుగుతుంది. అయితే అక్కడ భయపడే గుణం లేదు, ఇక్కడ భయపడే గుణం లేదు. అక్కడ రాజీ పడే గుణం లేదు, ఇక్కడ రాజీ పడే గుణం లేదు. ఈ రోజు దాకా దేవుడు అలాగే నడిపించాడు. ఇది ఇలా ఎంతకాలం ఉండాలో తెలియదు, కానీ చివరి దాకా ఇలా ఉండాలని కోరుతుంది.
నేను కావాలని కోరుకుంటున్నది అదే. ధైర్యంగా ప్రకటించాడు, ఉన్నదొన్నట్టుగా చెప్పాడు, ఏమి దాయలేదు, ఏది మోసం చేయలేదు. ఆ పేరు కలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రంగమైన. అలా ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నువ్వు దేవుడు యొక్క పునాది మీద నువ్వు ఉన్నావు అంటే, ఆ పునాదిలో నువ్వు చెక్కబడ్డావంటే నీ జీవితం అంతా క్లియర్గా ఉండాలి, నీ సాక్ష్యము క్లియర్గా ఉండాలి. ఇంకో మాట చెప్పండి. ఇక్కడ పునాదికి వచ్చాం. ఈ పునాది యేసుక్రీస్తు పునాది అనుకున్నాం. ఈ పునాది మీద పెట్టిన రాయి పక్క దొరికి పడిపోతుందా? పడదా? ఒకవేళ కట్టేటప్పుడు పడుతుందేమో, దాని లోపల పెట్టాక మాత్రం పడదు. ఎప్పుడు తెలుసా? సిమెంట్ పెట్టిన తర్వాత రాయి పడదు. రైట్? సిమెంట్ దేంతో కలుపుతాం? నీళ్ళతో కలుపుతాం. రాయి ఆయన అయి ఉన్నాడు, పునాది ఆయన అయి ఉన్నాడు. ఆ రాయిలో మనం కూడా ఒక చిన్న గులకరాయి అయి ఉన్నాము. ఆ రాయికి మనకి మధ్యలో జాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తుకి మనకు జాయింట్ ఏంటి తెలుసా? ప్రేమ. వాక్యం అనే ప్రేమలో మనం కలపడతాం. వాక్యం అనే ప్రేమతో మనం కలిపాం. దానికి ఏం కావాలి తెలుసా? నీరు కావాలి. వాక్యం అంటే నీరంట, నీరంటే వాక్యం అండి. ఆ సిమెంట్ ఈ రాయి కలవాలంటే అక్కడ వాక్యం కావాలి. సిమెంట్ ఉంది, ప్రేమ ఉన్నది, అయితే వాక్యం కావాలి. అది కూడా ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు అనుకుంటాం. అప్పుడు మన పునాదిలో భాగం అవుతాం. కాబట్టి ఈరోజు గమనించండి, పునాది యేసుక్రీస్తుదా నాదా? ఆయననా? కడుతుంది ఎవరు? ఆయననా? ప్రేమ ఎవరిది? రాయి ఎవరు? మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్గా ఆలోచన చేయండి. మనం ఏం చేసాం అసలు? మనం ఏమైనా చేసామంటే వాక్యాన్ని నిర్లక్ష్యం మాత్రమే చేసాం. అందుకని ఏం చేయాలి? క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకని ఇంకేం చేయాలి? మనం ఇంకేమైనా చేసామంటే వాక్యం నుంచి సారిపోతున్నాం వస్తున్నాం, సారిపోతున్నాం వస్తాం. ఇది ఒకటే మనం చేస్తాం. ప్రభుత్వం మాట స్టే ఇన్ ద లైన్. ఏంటంటే అర్థం? లైన్లో ఉండు. ఏ లైను? ఆ పునాది మీద నువ్వు ఉండు. పునాది నుంచి పక్కకు తొలగదు. ఆ పునాది నుంచి నువ్వు పక్కకు తొలిగావా, ఎటువంటి ప్రయోజనం లేదు, నీకు విలువ కూడా లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చే 23వ తారీఖు గోడ బాగా కొడతాం. ఈ నెల 23వ తారీఖు గోడ బాగా కొడతాం. ఇది ఇక్కడే ఉన్నది, తీసేసి జరుపుతున్నాం. అప్పుడు ఇవన్నీ మొత్తం తొలగిపోతాయి. అయితే మీకు తెలుసా, మళ్ళీ ఏ రాళ్ళు వాడతాం. ఏలి ఏం చేశారంటే, పడిపోయిన బలిపీఠంలో ఉన్న రాళ్ళే మళ్ళీ తిరిగి పెట్టాడు కొత్తగా. అలా ఈ రోజు కూడా మనం క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన మనలే తిరిగి కట్టాడు చెప్తే కొత్తది కట్టాం. క్రీస్తులో మనం ఉండాల్సింది తిరిగి కట్టబట్టాలి. క్రీస్తులో మనం ఉన్నది గట్టిగా నిలబట్టాలి. క్రీస్తులో మనం ఉన్నది ఎత్తబట్టాలి. ఆయన పునాదిలో కానీ మనం ఉన్నట్లయితే, అపోస్తుల పునాది మీద, ప్రవక్తల పునాది మీద మనం ఉన్నట్లయితే మనము తోసేయబడము, మనం పడిపోము, మనం సారిపోము. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆయన అనంతమైన కృప మన మీద ఉన్నది కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉండగలుగుతాం. ప్రజలో ఇదైతే ముగించరా, మరి దేవుని చిత్తమైతే వచ్చే వారు ముగించుకుందాం. అందరూ లేచి పడదామండి.